श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुभ्यो नमः। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమో నమః. జయ గురుదత్త. మనం లాస్ట్ క్లాస్లో 29వ శ్లోకాన్ని చెప్పుకుంటున్నాము. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే సర్వత్ర సమదర్శన. ఆ యోగి, యోగయుక్తుడైనటువంటి ఆ సాధకుడు సర్వత్రా సమమునే దర్శిస్తాడట. అంటే సర్వభూతములయందు ఆత్మను, అలాగే ఆత్మయందు సర్వభూతములను దర్శిస్తాడు అని ఆ శ్లోకాన్ని మనం కొంచెం వివరణ అయ్యిందండి. సర్వభూతములయందు ఆత్మ ఉన్నది అని దర్శించడం ఎలాంటిదంటే, ఆభరణాలు ఎన్నో రకరకాలుగా ఉంటాయి. వాటి యొక్క ఉపయోగాలు, ప్రయోజనములు వేరువేరుగా ఉంటాయి. గొలుసు మెడలోను, ఉంగరం వేలికి, గాజులు చేతికి, ఇట్లా రకరకాలుగా ధరించేటటువంటివిగా ఉంటాయి. అనేక రూపాలుగా ఉంటాయి. చిన్నవి పెద్దవి అయినా వాటన్నిటిలోనూ బంగారమే ఉన్నది. అట్లానే ప్రాణులన్నీ కూడా భిన్నమైనటువంటి రూపాలలో, ఆకారాలలో అన్నిటిలోనూ భిన్నంగా కనిపిస్తున్నప్పటికీ వాటన్నిటి యందు సద్రూపంగా ఉన్నది ఆత్మ. ఆ సద్రూపంగా ఉండడం అంటే ఏమిటో, ఉనికిగా ఉన్నది ఆత్మ అని చెప్పుకున్నాము. ఇంకొకటి, ఆత్మయందే సర్వభూతములు ఉన్నాయి అని. అదెట్లా అంటే, ఒక ఆకాశంలో సకల జగత్తు కనిపించేటటువంటి అన్ని పదార్థములు ఉన్నట్లుగా నిరాకారమైనటువంటి ఆత్మయందే సకల జగత్తు ఉన్నది. జగత్తులోని అన్ని వస్తువులలోనూ, అన్ని ప్రాణులలోనూ ఆత్మ ఉన్నది. ఆత్మయందే ఇవన్నీ ఉన్నవి. ఈ రెండు మాటలు మీకు అర్థమవుతున్నాయి కదండి. ఎట్లా అంటే, ఎలా అయితే ఒక స్వప్నంలో మనం కలగనేటప్పుడు స్వప్న ప్రపంచము, ఆ స్వప్నాన్ని చూస్తూ ఉన్నటువంటి నేను, కలగంటున్నటువంటి నేను అందరము కూడా ఉన్నది ఎక్కడ? మనసులో ఉన్నాము. మనసులోనే ఒక స్వప్న ద్రష్ట, ఒక స్వప్న ప్రపంచము అక్కడ మనకి కల్పించబడుతున్నాయి. అదేవిధంగా ఈ ఆత్మయందే ఈ మొత్తం సమస్త ప్రపంచము కూడా కల్పించబడుతున్నది. అది మాయాశక్తి యొక్క ప్రభావము ద్వారా ఇలా జరుగుతున్నది. ఈ సృష్టి ఇలా ప్రకటమై కనబడుతున్నది అనమాట అండి. అదంతా కూడా మాయాశక్తి కంటే భిన్నంగా ఏదీ లేదు. మొత్తము జగత్తుకి మూల కారణము పరమాత్మ యొక్క శక్తి. అది మనకి 7వ అధ్యాయంలో వస్తుంది. భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ. ఈ వారం సిలబస్లో వచ్చింది కదా లాస్ట్ శ్లోకం. అక్కడ వివరిస్తారు. అక్కడ మనం చెప్పుకుందాము. మొత్తం మీద ఆత్మయందే సర్వభూతములు ఉన్నవి అనేటటువంటిది స్వప్న దృష్టాంతంతో చెప్పుకున్నాము. ఇంకొక విధంగా కూడా చెప్పచ్చండి. ఈ జగత్తు అంతా కూడా మనకి ఆ స్ఫురణ, ఆ చైతన్యం అనేటటువంటిది లేకుండా, దానికంటే భిన్నంగా ఈ జగత్తు మనకి కనిపించడం లేదు. జగత్తు కనబడాలి అంటే దానిని ఈ స్ఫురణతో పాటు కలిపి పట్టుకుంటేనే జగత్తు ఉన్నట్లండి. ఇప్పుడు నేనున్నాననుకోండి, ఈ జగత్తు ఉన్నది అని నేను చెప్తున్నాను అంటే నాలో ఈ చైతన్యం ఉండబట్టి నేను చెప్తున్నా కదా. ఈ చైతన్యము లేకుండా ఈ జగత్తు యొక్క ఉనికిని ఎవరూ చెప్పలేరు. ఎవరికి వాళ్ళే చూసుకోండి. నేను లేకపోతే పక్కన వాళ్ళు ఉన్నారు కదండి, అట్లా కాదు. మీ అనుభవం మీది కదా. ఎవరికి వాళ్ళు అట్లా ఆలోచిస్తే ఈ జగత్తు ఉన్నది అని చెప్పాలి అంటే ఆ చైతన్యముతో పాటుగా కలిపినప్పుడే చెప్పడం జరుగుతుంది. అలా చూసుకున్నప్పుడు ఇదంతా కూడా చైతన్యముతో కలిపి ఉన్నది అనేది, అభిన్నంగా ఉన్నది, చైతన్యము కంటే భిన్నంగా లేదు అనేది అర్థం. ఇక్కడ ఆత్మయందు సర్వభూతములు ఉన్నాయి అంటే అట్లా ఆలోచన చేసుకోవాలన్నమాట. ఇది చాలా చాలా గంభీరమైనటువంటి విషయం అండి. మొత్తం వేదాంత సారము అని చెప్పుకున్నాం కదా. నేను చాలా తగ్గించి సింప్లిఫై చేసి మీకు చెప్తున్నాను కాబట్టి కొన్ని అర్థమయ్యి అవ్వనట్లుగా ఉండొచ్చు. కానీ తర్వాత అధ్యాయాలలో మళ్ళీ వీటి గురించి ప్రస్తావన వస్తుంది. ఈ రెండు కలిపి
ఒక దృష్టాంతంతో కూడా మనం చెప్పుకోవచ్చు. ఇట్లా 2 మాటలు చెప్పారు కదా, అది ఆ చెప్పడం వెనకాతలు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? ఎందుకు ఇట్లా 2 ఇటు అటు చెప్పారు? కన్ఫ్యూషన్గా ఉంది కదా. సర్వభూతములందు ఆత్మ, ఆత్మయందు మళ్ళీ సర్వభూతములు, ఇదేమిటిది, ఎందుకు అట్లా చెప్పారు అనేది ఒకటి చూసుకుందాము. ఇంకొకటి ఏంటంటే ఈ 2 వాక్యాలు కలిపి మనము అర్థం చేసుకోవడానికి ఏదైనా ఒకటే దృష్టాంతం ఉందా అంటే ఒకటి చెప్పుకోవచ్చండి మనము. జలము, తరంగాలు. ఇప్పుడు తరంగాలన్నిటిలో ఏముంది? తరంగాలు రకరకాల రూపాలలో ఉండొచ్చు, పెద్దవి చిన్నవి అట్లా. వాటన్నిటిలో ఏముంది అంటే జలం ఉన్నది, వాటర్. వేవ్స్ అన్నిటిలో ఉన్నది వాటరే. మరి ఈ వేవ్స్ అన్నీ ఎక్కడున్నాయి? ఈ తరంగాలన్నీ ఎక్కడున్నాయి? తరంగాలన్నీ కూడా మళ్ళీ నీళ్ళల్లోనే ఉన్నాయి, జలంలోనే ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ఈ మాట ఇట్లా చెప్పడం బట్టి మీకు ఏమర్థమైందండి? తరంగాలలో జలం ఉన్నది, జలములో తరంగాలు ఉన్నాయి అన్నప్పుడు అక్కడ ఈ 2 మాటలు వినబడుతున్నాయి, కానీ అక్కడ ఉన్నది ఏమిటి అని మీరు ఆలోచిస్తే ఒకటే ఉన్నది అక్కడ. దేర్ ఈజ్ ఓన్లీ జలం కదా, 2 లేవు. ఎందుకంటే తరంగం అంతా జలమే అంటున్నాము, అవునా? మళ్ళీ అలాగే ఈ జలంలోనే తరంగం ఉంది అంటున్నాము. ఇంకా తరంగం అనే మాట యాక్చువల్గా కేవలము మాట వరసకి అన్న మాటే తప్ప అసలు అక్కడ తరంగము అనేటటువంటి ఒక వస్తువు సెపరేట్గా లేదు. వస్తువు అంటే ఒక థింగ్ లేదు. తరంగం అనేది, వేవ్ అనేది ఒక సెపరేట్ థింగ్ కాదు వాటర్ కంటే. వేవ్ అంటేనే ఇంకా వాటర్ అని అర్థం, అంతే కదండి. ఇది కష్టంగా లేదు కదా. కేవలము ఒక రూపంగా కనబడుతోంది కాబట్టి, ఇట్లా ఎత్తుగా నీరు వచ్చింది కాబట్టి మనం వేవ్, తరంగము అనే మాట అంటున్నాం తప్ప అది జలమే. సో ఇలా 2 మాటలు చెప్పడంలో ప్రత్యేకత ఏంటంటే ఉన్నది ఒకటే. అక్కడ ఉన్నది జలమే, తరంగంలాగా కనిపిస్తోంది కాబట్టి, ఒక రూపంలా ఉన్నది కాబట్టి, దానికి ఒక పేరు వచ్చింది కాబట్టి తరంగాన్ని మాత్రమే చూస్తున్నారేమో, జలాన్ని మర్చిపోయి అలా చూడద్దు. అక్కడ ఉన్నది జలము, మీకు కనబడుతున్నది అది కాదు అని చెప్పడానికి మనకి ఇట్లా 2లా చెప్పారనమాట అండి. మనము కూడా మనకి ఏమవుతోంది, మనకి ఈ జగత్తంతా కనబడుతోంది, ఇంతమంది జీవులు కనిపిస్తున్నారు, నేను కనిపిస్తున్నాను, ఇదంతా కూడా భిన్నము అని మనం అనుకుంటున్నాం. కాబట్టి మన దృష్టిని ఏకత్వం వైపుకు తీసుకువెళ్ళడానికి మొత్తం ఏం చెప్పారు? ఈ కనిపిస్తున్న సర్వభూతముల యందు ఒకే ఆత్మ ఉన్నది అని చెప్పి ఏకత్వం వైపుకు తీసుకెళ్లారు కదా. అది మొట్టమొదటిది. తర్వాత ఏం చెప్తున్నారు? ఆ ఆత్మ యందే ఇవన్నీ ఉన్నాయి అని చెప్పడంలో ఏం చెప్తున్నారంటే, ఇంత భిన్నంగా చూస్తున్నది ఏమనుకుంటున్నావో అది కూడా మళ్ళీ ఇదే. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కాదండి, ఒకటే మాట చెప్పామనుకోండి, తరంగాలన్నిటిలో ఉన్నది జలమే అన్నామనుకోండి, మనకి తరంగాలు కనిపిస్తున్నాయి, జలము కనిపిస్తోంది. ఉన్నది అసలు అంతా కలిపి ఒకటే అని తెలియాలి అంటే ఈ తరంగాలన్నీ మళ్ళీ జలంలోనే ఉన్నాయి అని కూడా చెప్పాలి. అప్పుడే ఓహో ఈ తరంగం అనేది లేదనమాట, ఉన్నది జలమే అన్నది అప్పుడు మనకి సిద్ధిస్తుంది. ఆ ఈక్వేషన్లో వేసుకోండి, మీకు తెలుస్తుంది. అలాగా ఇక్కడ మళ్ళీ ఈ అనేకంగా ఇన్ని రూపాలు కనబడుతున్నాయి, ఇవంతా వేరు, ఆత్మ వేరు అని అనుకుంటారేమో, ఇదంతా కూడా మళ్ళీ ఆత్మయందే ఉన్నది అని చెప్పడం ద్వారా, ఇట్లా 2 రకాలుగా చెప్పడం ద్వారా, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అంటారనమాట. ఇట్లా చెప్పడం ద్వారా అర్థం ఏమిటంటే ఉన్నది ఒకటే సుమా. మనం ఏదేది అయితే ఇన్ని రూపాలుగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నామో, ఈ ప్రపంచము, ఈ వస్తువులు, వాహనాలు, ఇళ్ళు, పర్వతాలు, కొండలు, కోనలు, ఇవన్నీ కూడా ఒకే ఆత్మతత్వము అనేది మనకి బాగా నిశ్చయంగా బోధపడడానికి ఇట్లా వేదాంతంలో ఇట్లా వాక్యాలు వస్తూ ఉంటాయన్నమాట అండి. చాలా చోట్ల వచ్చాయి. ఇది మనకి ఈశావాస్యోపనిషత్తులో వస్తుంది. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే. సేమ్ ఇది ఈ శ్లోకంలాగానే ఉంది చూడండి. విజుగుప్సతే అంటే అట్లా ఏకత్వాన్ని దర్శించినటువంటి వాడికి భేదము ఉండదు, దేని పట్ల అయిష్టము ఉండదన్నమాట. జుగుప్స అంటే ఇష్టం లేకపోవడం అండి. అట్లా అయిష్టం అనేటటువంటిది ఉండదు, ఎందుకంటే అంతా ఒకటే చూస్తున్నాడు కదా అట్లా. అలాగే ఇంకొక చోట కూడా వస్తుంది, అష్టావక్ర గీత అని. అష్టావక్ర మహర్షి జనకుడికి బోధించినటువంటిది అన్నమాట. చాలా అద్భుతమైనటువంటిది అది. సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని విజ్ఞాయ నిరహంకార నిర్మమస్త్వం సుఖీభవ. ఇది ఇంకా మోక్ష స్థాయి అన్నమాట అండి. ఇంతకంటే పై స్థాయి ఇంకొకటి లేదు. మోక్షం అంటే ఏమిటి అంటే ఈ దర్శనం.
సర్వభూతముల యందు ఆత్మను, ఆత్మయందు సర్వభూతములను దర్శించడమే. అంటే సర్వత్రా ఒకే ఆత్మ, రెండు లేవు. బ్రహ్మైకత్వ దర్శనము అంటారు, లేకపోతే ఏకాత్మ భావము అని కూడా అంటారు దీన్ని. ఇట్లా దర్శించడమే మోక్షం. మోక్షం అంటే ఏదో ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏదో వచ్చేస్తుంది మనకి అని అనుకోవద్దు. మోక్షం అంటే ఇలా ఎవరైతే దర్శించగలుగుతారో ఆ స్థితి పేరే, ఆ దర్శనమే మోక్షం. అర్థమైంది కదా. చాలా అద్భుతమైనటువంటిది. ఎంతైనా చెప్పచ్చండి ఈ శ్లోకం గురించి. అసలు నేను చాలా తగ్గించి చెప్తున్నా, నాకు తృప్తిగా లేదు కానీ సమయం కూడా ఎక్కువ ఉండట్లేదు అని చెప్పి తగ్గించాను. ఇది మనం ఒక మహావాక్యంగా గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్పారు. ఎందుకంటే ఈ సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని ఆత్మని ఇట్లా అనుకుంటూ ఉంటే చూడండి, మీకు ఆ భావనతో మీకు ఆ సర్వత్రా ఆత్మ ఒకటే అనేటటువంటి దృష్టి వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇది ఇట్లా ఒక మహామంత్రంలాగన్నా జపించవచ్చు అని చెప్తారు. ఇట్లాంటిదే మనకి ఇంతకు ముందర కూడా వచ్చింది. ఏంటంటే ద్రక్ష్యస్యాత్మన్యథోమయి అని 4వ అధ్యాయంలో ఒక శ్లోకం వచ్చింది. దాదాపుగా కొంచెం ఇదే భావనతో ఉంటుంది అది కూడా. ఇంకొకటి ఏంటంటే ఈ శ్లోకము మనకి దానిపైన ఏం చెప్పారండి, యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః. అక్కడ ధ్యానయోగంలో ఆ ధ్యానయోగి పొందేటటువంటి ఉత్తమమైనటువంటి ఆ నిర్వికల్ప సమాధి స్థితిని వర్ణించారు, బ్రహ్మ సంస్పర్శం అని చెప్పి. ఈ శ్లోకంలో ఏంటంటే కేవలము ధ్యానంలో కాదు, మామూలు వ్యవహారంలో ఉంటున్నప్పుడు కూడా ఇది ఒక రకమైనటువంటి సహజ సమాధి అంటారండి. ఎప్పుడూ ఆత్మను దర్శిస్తూ ఉండడమే, ఇదంతా ఆత్మే కదా అన్న భావనతో వ్యవహారం చేస్తూనే ఉంటాడు, ధ్యానంలోనే కాదు. ఇది ఇంకా ఆ శ్లోకము కంటే 28వ శ్లోకంలో చెప్పినటువంటి ఆ మెట్టు కంటే ఇంకొక స్టెప్ ఎక్కువ అనమాట అండి ఈ స్థాయి మనల్ని అందుకోవడం. ఇది మామూలుగా మనం ఎట్లా అండి సాధన చేసేది, మనకి ఇంకా అంత ఆత్మతత్వం బోధపడలేదు కదా అంటే, అంతటా భగవంతుడున్నాడు అని దర్శించగలం కదండి. అట్లీస్ట్ ఆ భావన పెట్టుకోవాలి. భగవంతుడి కంటే ఇక్కడ మనకి కనిపించేటటువంటి జగత్తులో అన్యంగా వేరే ఏదీ లేదు. 7వ అధ్యాయంలో కూడా చెప్తారు, వెంటనే వస్తుంది ఫస్ట్లోనే, అప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. కానీ ఇప్పుడు ఆత్మస్థాయిలో అంత కాకపోయినా ఇది అంతా కూడా భగవంతుడి తప్ప వేరే ఏదీ లేదు మనకి కనిపించేటటువంటి జగత్తులో, ఇన్క్లూడింగ్ ఈ శరీరము, నా శరీరము కూడా, నేను కూడా అంతా ఒకటే అన్న దృష్టిలో మనం ఉన్నప్పుడు అది కూడా చాలా ఉత్కృష్టమైనటువంటి భావన అండి. అది కూడా మనం అట్లీస్ట్ భావన చేసుకోవచ్చు. విష్ణు సహస్రనామాలు అందరూ చదువుతున్నాం కదండి. విశ్వం విష్ణు మొదటి 2 మాటల్లోనే అయిపోయింది నిజానికి. అసలు ఆ భావం స్థిరపడిపోయిందంటే విష్ణు సహస్రనామాలు మొత్తం ఇంకా పారాయణ చెయ్యకపోయినా అంత నష్టం లేదేమో అనిపిస్తుంది నాకు. విశ్వం విష్ణు అనేది నిరంతరం మన మనసులో ఉంటాయి. అలా లేనప్పుడు అఫ్కోర్స్ పారాయణలు చేస్తూనే ఉండాలి. నేను పారాయణలు తప్పు పట్టట్లే, కానీ ఆ భావన మనకి రావాలి. విశ్వం విష్ణు అన్న దగ్గర మనకి మొత్తం అసలు ఆ అనుభవంలోకి వెళ్ళాలి మనం. ఈ విశ్వమంతా కూడా విష్ణువే, సర్వవ్యాపకమైనటువంటి ఆ నిరాకారమైనటువంటి ఆ ఈశ్వరుడి చేత వ్యాపించబడి ఉన్నది ఏది, విశ్వమంతా అన్నప్పుడు ఇక మీరు నేను మనమందరం ఎక్కడున్నామండి, ఆలోచన రావాలి మనకే. ఏంటంటే ప్రాబ్లము, మీరు చిన్న పిల్లల్ని చూస్తున్నారు, ఒక చిన్న 2 నెలల పిల్లాడు ఉన్నాడు అనుకోండి, చూస్తూ ఉంటాడు కానీ చూడట్లే. ఆ చూపులో చూపు ఉన్నది కానీ గ్రహింపు లేదు. ఏమిటి అనేది పూర్తిగా గ్రహించలేడు. ఒక 2 నెలలు దాటాక చిన్న పసిపిల్లవాడిని చూస్తే 2 నెలలు దాటాక గుర్తుపడతాడు. అప్పుడు ఇలా ఇటు అటు ఏదన్నా రంగురంగువి పైన ఉయ్యాలకు కడతారు, ఇటు అటు కదులుతూ ఉంటే కళ్ళు తిప్పుతాడు. అంతవరకు ఏంటంటే కళ్ళు చూస్తూ ఉంటాయి కానీ ఒక రకమైన చూడనట్లే బ్లాంక్గా ఉన్నట్టుగా ఉంటుంది. అవునా అండి? ఇంట్లో మరి 2 నెలల పిల్లలు ఉన్నప్పుడు మీకు గుర్తుంటుంది. అట్లా మనము కూడానండి అలా ఉన్నామండి. చూస్తూనే ఉన్నాం, మనం వింటూనే ఉన్నాము, కానీ మనకి వినట్లేదు, చూడట్లేదు. ఆ చిన్న పసిపిల్లవాడిలా ఉంది మన పరిస్థితి. మనకి ఆత్మ సర్వము అనేటటువంటిది ఆ మనసులోకి పట్టట్లేదు అనమాట అండి. దానికి కారణం ఏమిటంటే టూ మెనీ అదర్ థింగ్స్ నిండిపోయి ఉన్నాయి మనసులో. ఇంత పెద్ద భావన వెళ్ళాలి అంటే దానికి ప్లేస్ లేకుండా ఉంది. కానీ శ్రవణం చేయగా ఇది మనకి వెళుతుందండి. ఎంతసేపు పడుతుంది చిన్నపిల్లవాడికి? 1 నెల తిరగకుండానే వెంటనే దృష్టి గ్రహింపు వచ్చేస్తుంది ఆ చూపులో కదా.
అట్లా మనము కూడా అది తొందరగా ఆ స్థితికి ఎదగాలి. ఆ భావన చేస్తూ చేస్తూ చేయగా 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 మనకు అది వచ్చేస్తుందండి. అదే బుద్ధి సూక్ష్మం అవ్వడం అంటే అది. అంతవరకు ఏంటంటే మాంద్యం, బుద్ధిలో మందత్వం ఉన్నది మనకి ఎక్కట్లేదన్నమాట అది. కానీ ఇది ఇవాళ కూడా మీరు విష్ణు పురాణం ఇవాళ వినుంటే బాలస్వామిజీ వారు చాతుర్మాస్యం సందర్భంగా విష్ణు పురాణాన్ని చెప్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం వస్తోందండి, అద్భుతంగా ఉన్నది. అందులో ఇవాళ ఇదే చెప్పారు. ఆ ఏకమైనటువంటి తత్వాన్ని మనసులో ఎప్పుడూ మననం చేస్తూ ఉండాలి. ఎయిదర్ సర్వము ఆత్మస్వరూపమే అనుకోండి, లేదా ఇదం సర్వం. ఇప్పుడు ఈ శ్లోకాన్నే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని, ఈ శ్లోకం మొత్తం మనం నిరంతరము మనసులో అనుకోవచ్చు. ఒక్క శ్లోకం చాలు, అనుకుంటూనే ఉండొచ్చు. అదే భావనండి. లేకపోతే సర్వము భగవంతుడే, సర్వము ఈశ్వరుడే, వాసుదేవ సర్వమితి అని 7వ అధ్యాయంలో వస్తుంది. సర్వము వాసుదేవమయమే. ఈ భావన మనం మనసులో మననం చేస్తూ ఉండాలి, నిరంతరము అనుకుంటూ ఉండాలండి. మననం అంటే అది సడన్గా గుర్తురాదు, మనం ప్రాక్టీస్తో అనుకుంటూ ఉండాలి. మనం ఎలా ఒక నామాన్ని జపం చేస్తూ ఉంటామో 108 సార్లని, అట్లా ఈ మాట అనుకుంటూనే ఉండాలన్నమాట. ఈ భావనతో, కేవలము మాట కాదు. దానికి ఈ ఏకత్వాన్ని మనకు అర్థం చేయడానికి ఒక ఉదాహరణ చెప్పారు. ఐ థింక్ నిన్న చెప్పారు పురాణంలో. వేణువు తెలుసు కదా అందరికీ, ఫ్లూట్. అందులో ఏమీ లేదండి, ఆకాశం ఉంది, ఖాళీగా ఉన్నది, వాయువు, మనం గాలి అందులో వదులుతాము, వాయువు ఉంది కదా. ఒకటే ఆకాశము వాయువు ఒక్కటే, అంటే అందులోకి వెళ్ళేది అదొక్కటే. కానీ ఒక్కొక్క రంధ్రంలోంచి ఒక్కొక్క రకమైనటువంటి స్వరం వినపడుతోంది కదా. ఏకమైనటువంటి ఒకే ఆకాశము లేదా ఒకటే గాలి అనుకోండి, ఏదైనా పర్వాలేదు, ఒక్కొక్క రంధ్రంలోంచి ఒక్కొక్క స్వరం వినిపిస్తోంది. అలాగే ఒకే ఆత్మ వివిధ ప్రాణులలో మనకి భిన్నంగా కనబడుతుంది. అంతా ఒకటే, ఆ కేవలము ఉపాధిలో భేదం. ఆ రంధ్రంలో ఒక రంధ్రం మూసి ఒక రంధ్రం తెలియడంలో ఉన్నది తేడా. మనకి రకరకాలైనటువంటి స్వరాలు వినపడుతున్నాయి. ఆ ఫ్లూట్ ఎంత అద్భుతమైనటువంటిదో చూసారా ఎప్పుడైనా? ఖాళీ ఏమి ఉండదండి ఫ్లూట్లో, కన్నాలు, గాలి, ఆకాశము అంతే. ఆ రంధ్రాలు ఎంత అద్భుతమైనటువంటి స్వరం వినబడుతుందో, ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. అది చెప్పారన్నమాట. నిజమే కదా. అలాగే ఆత్మ సర్వత్రా ఉన్నది, ఏకంగా కూడా ఉన్నది, ఒకటే. కానీ ఒక్కొక్క ఉపాధిలో అలా కనిపిస్తోంది. కనిపించినంత మాత్రాన అది భిన్నము కాదు సుమా. ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఆ ఉపాధిలో భేదం వలన అనిపిస్తోంది. రాలేదు డిఫరెన్స్, అనిపిస్తోంది. ఈ మాటలు రాసుకు మైండ్లో పెట్టుకోండి, మైండ్లో ఎక్కిపోవాలి. ఇంకా అనిపించడము, ఇట్లాంటి మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఎపియరెన్స్ అదనమాట. ఈ డిఫరెన్సెస్ అన్నీ కూడా ఎపియరెన్సెసే, ఇట్ ఈస్ నాట్ ఫ్యాక్చువల్. అవి యాక్చువల్గా లేదు అక్కడ డిఫరెన్స్. అదే మాయ. అది ఏమిటంటే మరి అదేనండి, సృష్టి విలాసం అలా ఉంటుంది. అసలు ఆ ఫ్లూట్ని అర్థం చేసుకుంటే మనకి ఎంతో తత్వం బోధపడుతుంది. సరే, ఇక తర్వాత శ్లోకంలోకి వెళదాము. కొంచెం ఇదే భావనతో వస్తుంది. 30వ శ్లోకం. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. యః మాం పశ్యతి సర్వం చ మయి పశ్యతి, మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్య అహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. యహ ఎవడైతే సర్వత్ర అంటే సకల పదార్థాలలోనూ, మాం ఇక్కడ ఈశ్వరుడనైన నన్ను. ఆ పై శ్లోకంలో మాం బదులు ఆత్మానం అన్నారు, ఇక్కడ మాం అన్న మాట వాడారండి. అంతే భేదము, రెండు ఒకటే. ఆ మొత్తం తాత్పర్యం అంతా. మాం అంటే ఈశ్వరుడనైన నన్ను పశ్యతి చూస్తాడో, తెలుసుకుంటాడో. చూడడం అంటే తెలుసుకోవడం అండి, గుర్తించడం, గ్రహించడం. చ మరియు మయి నాలో, ఈశ్వరుడనైన నాలో సర్వం ఈ జడచేతన ప్రపంచం మొత్తాన్ని పశ్యతి చూస్తాడో, తస్య అహం అటువంటి వానికి నేను న ప్రణశ్యామి కనిపించకుండా పోను, మరియు మరియు సహ అతడు మే న ప్రణశ్యతి నాకు కనిపించకుండా పోడు. ఎవరైతే సకల పదార్థాలలోనూ ఈశ్వరుడనైన నన్ను మరియు నాలో ఈ జగత్తు మొత్తాన్ని చూస్తాడో
అటువంటి వానికి నేను కనిపించకుండా పోను, అతడు నాకు కనబడకుండా పోడు. అదే భావము పై శ్లోకంలో చెప్పినటువంటి భావమే ఇక్కడ కూడానండి. కేవలము ఆత్మ అన్న చోట మామ్ అని వాడారు. ఈశ్వరుడిని మనకి ఇక్కడ చూపిస్తున్నారు. మనకి ద్రక్ష్యస్యాత్మని అథో మయి అన్నారు చూసారా. మొట్టమొదట తనను తాను తెలుసుకోవడం జరుగుతుంది ఈ సకల జగత్తు ఆత్మస్వరూపముగా. ఆ తర్వాత ఏం చెప్తున్నారంటే ఆ ఆత్మకి నాకు భేదము లేదు అని తెలుసుకుంటాడు అని. ఈశ్వరుడు ఏదో కాదు, ఆ ఆత్మే అని తెలుసుకోవడం అనమాట. ఈ శ్లోకంలో అదే చెప్తున్నారు. ఈశ్వరుడికి ఆత్మకి భేదము లేదు అన్న స్థితికి చెప్తున్నారు. ఇక్కడ ఆత్మ ఆ జ్ఞాని లేదా ఆ ఆత్మ, ఏ ఆత్మనైతే సకలంలోనూ చూస్తాడో అది మళ్ళీ తనకంటే వేరుగా ఉండదండి. తానే అన్ని భూతములలోనూ ఉన్నట్లు. పై శ్లోకంలో కూడా మీరు ఆత్మానం అన్నమాట, ఆత్మ అంటే మళ్ళీ వేరే ఏదో కాదు, తన స్వరూపమే తానే అన్నిటిలోనూ ఉన్నట్లుగాను, తనలోనే అన్నీ ఉన్నట్లుగాను అనుభూతిని పొందుతాడు. అది మోక్షం అంటే. జీవన్ముక్తుడి యొక్క స్థితి అలా ఉంటుందండి. మనకి వినడానికి కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, వండర్ అనిపిస్తుంది. నిజమే, ఇటువంటి దర్శనము మామూలు కాదు కదండి. మనందరికీ అట్లా అనిపించట్లేదు కదా. అది ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆత్మను బదులు ఈశ్వరుడిని అని పెట్టారంటే ఈశ్వరుడి స్థాయి నుంచి చెప్తున్నారు. ఎందుకంటే జీవుడు ఈశ్వరుడు అని రెండు వేరు వేరు కాదు. ఎందుకంటే ఒకే చైతన్యము అన్ని ఉపాధులలోనూ ప్రతిఫలిస్తోంది. ఇందాక చెప్పినట్లుగా ఒకే ఆకాశము అన్ని రంధ్రాలలోనూ ఉన్నది ఆ వేణువులో, ఒకే వాయువు లేకపోతే. అట్లానే అన్ని ఉపాధులలోనూ ఒకే చైతన్యం ప్రతిఫలిస్తోంది. అంతేకాదు ఆ ఉపాధులుగా కనబడుతున్నది కూడా అదే శక్తి, ఆ చైతన్యమేనండి. రెండు మళ్ళీ ఉపాధి అనేది మళ్ళీ వేరుగా లేదు, ఉపాధులు కూడా అదే. మరి ఏమిటండి ఇదంతా అంటే అదేనండి మాయ. మనకి ఇంతలా భిన్నంగా కనిపిస్తున్నది అంతా ఒకటే అని చెప్పి ఉపనిషత్తులు, శాస్త్రాలు, భగవద్గీత ఘోషిస్తున్నాయి. మత్తఃపరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ, నాకంటే అన్యంగా ఏ కొంచెమూ లేదు ఈ జగత్తులో, ఏ కొంచెము కూడా లేదు అని చెప్పి భగవంతుడు చెప్తాడు 7వ అధ్యాయంలో. అంతా ఒకటే అని అంత చెప్తూ ఉంటే మనకి ఎంత భిన్నత్వం కనబడుతోంది అంటే ఎంత మాయ. అదేనండి మాయ అంటే. అదే అన్ని ఉపాధులుగా కనిపిస్తున్నది అదే చైతన్యము. ఆ కనబడేటటువంటి ఆ ఉపాధులలో భేదాలను బట్టి మనం ఏమనుకుంటున్నామంటే చైతన్యము కూడా భిన్నంగా ఉన్నది అని. అంటే నాలో చైతన్యం వేరు, మీలో వేరు, ఇతరులలో వేరు, చెట్టులో వేరు, పక్షులలో వేరు, ఇట్లా మనం అనుకుంటున్నాము. కానీ అదే దోష దృష్టి, అజ్ఞానం వలన దృష్టి అన్నమాట అండి. అంతటా ఉన్నది ఒకే చైతన్యము, అదే ఈశ్వరునిలో కూడా ఉన్నది అని తెలుసుకున్నవాడే యోగి, ఆయనే జ్ఞాని అవుతాడు, జీవన్ముక్తుడు అనమాట. ఈ శ్లోకాలలో చెప్తున్నటువంటి స్థితి అది. చెప్పాను కదా, వాసుదేవ సర్వమితి. ఈ ఆత్మ, ఈశ్వరుడు, పరమాత్మ, పరబ్రహ్మ, బ్రహ్మము ఇదంతా కూడా సినానిమ్స్ అండి, పర్యాయ పదాలు, ఒకటికొకటి భేదము లేదు. ఇక్కడ న ప్రణశ్యామి అని అన్నారు కొత్తగా ఒకటి. నాకు కనబడకుండా పోడు, నేను అతనికి కనబడకుండా పోను అనేది ఏమిటండి? ఇదేమిటి అంటే న ప్రణశ్యామి అన్న మాటకు అర్థం ఏం చెప్పారంటే పరోక్షతాం న గమిష్యామి. పరోక్షం అంటే ఇండైరెక్ట్ అండి. ఇప్పుడు నాకు దూరంగా పొగ కనబడుతోంది అనుకోండి, పొగని బట్టి నేను అక్కడ అగ్ని ఉందేమో అని అన్నాను. ఎందుకు అంటే అగ్ని ఎక్కడైనా, పొగ ఎక్కడైనా ఉంది అంటే అక్కడ సాధారణంగా మనకి మంట ఉంటుంది కాబట్టి. ఇప్పుడు నాకు అక్కడ ఉన్నది అగ్ని అనేటటువంటిది నాకు డైరెక్ట్గా కనబడలేదు, పరోక్షంగా తెలిసింది, ఇండైరెక్ట్గా తెలిసింది. ఇండైరెక్ట్ జ్ఞానము అంటారు, అంటే పరోక్ష జ్ఞానము అంటారు దాన్ని. నేను ప్రత్యక్షంగా ఇంద్రియాలతో నేను అది చూసి తెలుసుకున్నది కాదు. అక్కడ అగ్ని ఉన్నది అని నా కళ్ళతో నేను చూడలే, లేదంటే చెవులతో వెళ్ళేది, ఏదన్నా స్పర్శకి తెలియలేదు. స్టిల్ అక్కడ ఉంది, అగ్ని ఉందేమో అని నేను అన్నాను చూసారు, దాన్ని పరోక్ష జ్ఞానము అంటారు. ఇండైరెక్ట్ నాలెడ్జ్ అనమాట అండి. ఇక్కడ ఏమంటున్నారంటే పరోక్షతాం నా గమిష్యామి అంటే ఎప్పుడూ పరోక్షము కాదు. అంటే ఏంటంటే నన్ను నేను ఎప్పుడు ఎలా ప్రత్యక్షంగా తెలుసుకుంటూ ఉన్నానో నా ఉనికి నాకెప్పుడు పరోక్షము కాదండి. ఐ నో ఐ యామ్, నేనున్నాను అని నాకు ఎప్పుడు తెలుస్తూ ఉంటుంది కదా. మీ అందరికీ కూడా అదే అనుభవం. అట్లానే ఈశ్వరుడి యొక్క ఉనికి అతడికి ఎప్పటికీ కూడా తెలుస్తూనే ఉంటుంది, పరోక్షం అవ్వదు అంటే అదనమాట. అర్థమైందా అండి?
ఎవర్ అవైలబుల్గా ఉంటుంది ఆ నాలెడ్జ్. అంటే ఆ జ్ఞానం ఎప్పుడూ అతనికి ఎలా అయితే కళ్ళకితో చూస్తే ఎంత ప్రత్యక్షంగా అనిపిస్తుందో అలాగ తన తన గురించి తన ఉనికి, ఆ ఈశ్వరుడి యొక్క ఉనికి అలా తెలుస్తూ ఉంటుంది జ్ఞానికి. ఎందుకంటే తనకు ఈశ్వరుడికి భేదము లేదు కాబట్టి నాకు ఎప్పుడూ నా స్వరూపము ఎలా తెలుస్తూనే ఉంటుందో అది నాకెప్పుడు పరోక్షము కాదో, పరోక్షం అంటే అర్థమైంది కదా, అట్లా ఈశ్వరుడు కూడా అటువంటి జ్ఞానికి ఎప్పటికీ పరోక్షముగా ఉండడు, తెలుస్తూనే ఉంటాడు. అంటే ఈశ్వరుని సర్వత్రా దర్శిస్తూ ఉంటాడు. అది ఆ ప్రత్యక్షం అంటే నిరంతర దర్శనం అన్నమాట అండి. మనకి ఆల్వేస్ అవైలబుల్, ఎప్పుడూ మనకి దర్శనం అవుతూనే ఉంటుంది. ఇది నిజానికి అసలు భక్తిలో కూడా ఇదే పరాకాష్ఠ స్థితి, సర్వత్రా భగవంతుడినే దర్శించడం. ఒక స్థాయికి వెళ్ళినప్పుడు భక్తి జ్ఞానము ఇవన్నీ భిన్నము కాదండి. తెలియని వాళ్ళు అంటారు భక్తి వేరు జ్ఞానం వేరు అని, కానీ నిజానికి అంతా ఒకటే. జ్ఞానము పరమోత్కృష్టమైనటువంటి భక్తికే జ్ఞానం అన్న పేరు. ఎందుకంటే భక్తుడు ఒకచోటే దర్శిస్తున్నాడు, ఒక విగ్రహంలోనో ఒక గుడిలోనో. మనకి భక్తుడికి, సాధారణ భక్తుడు నేను చెప్తున్నాను, భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు. మరి ఇక్కడ చెప్పేది ఏంటండి, సర్వత్రా భగవంతుడిని దర్శిస్తున్నాడు ఈయన, ఈ జ్ఞాని కదా. ప్రత్యక్షము ఆ పరోక్షము కాకుండా పోను అని ఈ భగవానుడే చెప్తున్నాడు. అంటే సర్వత్రా భగవంతుణ్ణి దర్శించడం అనేటటువంటిది ఎంత గొప్ప స్థితి అండి. ఏదో ఒకచోటే భగవంతుడు ఉన్నాడు అనేది కాకుండా అదిగో అందుకే జ్ఞాని అందరికంటే ఉత్కృష్టమైనటువంటి భక్తుడు. ఒక త్యాగరాజస్వామిని తీసుకోండి, ఎంతోమంది ఉన్నారు మనకి, వారు భక్తులు అదే జ్ఞానులు కూడా. వారి యొక్క కీర్తనల్లో మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట ఆ అభేద దర్శనం అనేటటువంటిది. ఇట్లా ఆయన తనకి ఎప్పుడూ సర్వత్రా తెలుస్తూ ఉంటుంది. ఆత్మ అనుభూతి అనేటటువంటిది ఎలా ఉందో, తనకి నిర్వికల్ప సమాధి స్థితిలో ఆ యోగికి ఎలా అనుభూతిలోకి వచ్చిందో అదే ప్రత్యక్షంగా కూడా ఆ సమాధి అనంతరము కూడా, అంటే సమాధి కాని స్థితిలో కూడా సర్వత్రా ఎప్పుడూ తెలుస్తూనే ఉంటుందన్నమాట. ఇక్కడ ఎలాంటిదంటే తరంగము, తరంగ జలము అండి, సముద్రము, మూడు. ఎప్పుడు జలము, తరంగము, సముద్రము, మీకు ఎప్పుడు మూడు చెప్పాను నేను. తరంగమేమో జీవస్థాయి, అంటే నేను ఉపాధితో కలుపుకుని నేను ఈ ఉపాధికే పరిమితము అనుకునే అజ్ఞాన దశ. అది జ్ఞానములోకి వెళ్ళినప్పుడు నేను ఉపాధిని కాదు ఆత్మను అని తెలుస్తుంది. ఈ ఆత్మ ఈ శరీరంలోనే లేదు, సర్వత్రా కూడా ఉన్నది అని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆత్మ అంటేనే అటువంటిది కాబట్టి, నిరాకారము కనుక. అది ఒక స్థాయి అన్నమాట. ఇక ఈ అది తరంగము వరకు, తరంగంలోని జలాన్ని గుర్తించడం వరకు అండి. అయితే ఈ తరంగం ఎక్కడున్నది, సముద్రంలో ఉన్నది. సముద్రం అంతా కూడా జలమే. ఈ సముద్ర స్థాయిలో ఉన్నది ఈశ్వరుడు. ఈ సకల జగత్తుగా కనబడుతున్నది ఈశ్వరుడే. ఆ ఈశ్వరుడే ఈ ఆత్మ భిన్నంగా లేవు, ఆ ఈశ్వరుడు ఈ ఆత్మ భిన్నంగా లేవు అనేటటువంటిది ఎలా అంటే అంతా జలమే, తరంగంలోనూ జలమే, సముద్రమంతా కూడా జలమే, ఉన్నది జలము తప్ప వేరేదీ లేదు అనే అభేద దర్శనం. అట్లాగే ఈ శరీరంలో ఉన్నది ఆత్మ, సర్వత్రా ఉన్నది ఆత్మే, ఆ సర్వత్రా ఉన్నది ఈశ్వరుడే. మళ్ళీ భేదం లేదనమాట, ఈశ్వరుడికి ఆత్మస్వరూపానికి భేదము లేదు అని. ఇది ఎట్లా అంటే మనకి ఎందుకు అనిపిస్తోంది అంటే భేదం, మళ్ళీ మీరు అనుకోండి, ఎందుకు అట్లా నేను నమ్మలేకపోతున్నాను, నాకు ఎందుకు ఇది అనిపించట్లేదు అంటే చూడండి, ఆకాశం ఉన్నది. మామూలుగా ఆకాశం ఉంటే అందరికీ తెలుసు, అంతటా వ్యాపించి ఉన్నది ఆకాశం, అనంతంగా ఉన్నది. ఒక కుండ తయారు చేసి అక్కడ పెట్టారనుకోండి, ఇప్పుడు ఏమైంది, కుండలో చిన్నగా ఖాళీ కనిపించేటప్పటికీ ఘటాకాశము, అక్కడ ఒక ఆకాశం ఉన్నది అని చూస్తున్నాం. దానికంటే భిన్నంగా సర్వత్రా ఉన్న ఆకాశం ఇంకొకటి అని మనం అనుకుంటున్నాం. నిజానికి వేరువేరుగా లేవండి, ఆకాశం అంతా ఒకటే, నిరాకారంది. కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, కావాలనే చెప్తున్నాను, ఇది మీరు మళ్ళీ మనసులో పెట్టుకోవాలి ఈ ఉదాహరణని. భిన్నంగా లేదు ఆకాశము. అలాగే అనంతము అఖండము అయినటువంటి ఈ ఆత్మ ఉన్నది. ఉపాధులు తయారయ్యాయి, ఒక శరీరము తయారైంది. వెంటనే ఏమవుతోంది, ఆ చైతన్యాన్ని ఈ ఉపాధిగతంగా చూస్తున్నాం. ఆ కుండలో ఆకాశాన్ని ఘటాకాశము అని పేరు పెట్టినట్లు ఒక ఉపాధిలో ప్రతిఫలిస్తున్నటువంటి ఆత్మను మనము జీవుడు అని అన్నాం, ఉపాధిగతంగా చూస్తున్నాం అన్నమాట. కానీ ఏమైంది, ఘటాకాశము ఏదో కాదు, మహాకాశమే, సర్వత్రా ఉన్న ఆకాశమే ఘటాకాశము కూడా.
ఇంతవరకు అర్థమవుతుందా అండి మీకు ఉదాహరణ? అలాగే ఉపాధిగతమైనటువంటి ఆత్మ జీవుడు అని ఎవరైతే మనం అనుకుంటున్నామో అతడే సర్వోపాధిగతుడైనటువంటి ఈశ్వరుడు. భేదము లేదు, చైతన్యము ఒకటే, ఆత్మ ఒకటే. భేదాలు మరి ఎక్కడ ఉన్నాయి అంటే శరీరంలోనే, ఉపాధులలోనే. ఆ మాటకు వస్తే ఉపాధులు కూడా మూల కారణము ఒక్కటే. త్రిపుర రహస్యంలో అమ్మవారు త్రిపురాదేవి ఆవిడ బోధ చేస్తూ పరశురాముడికి ఒక మాట అంటారు. నువ్వు నీది జీవితము ఆటోబయోగ్రఫీ అని రాసుకుంటారు కదండి చాలామంది, నా జీవిత చరిత్ర అని చెప్పి, నా జీవిత కథ ఏదో అంటారు ఆటోబయోగ్రఫీ. నువ్వు రాసుకోవడం ఏంటయ్యా ఆటోబయోగ్రఫీ? నాది జీవితము, నేనే నీలాగా జీవిస్తున్నాను. ఈ శరీరము నాది, నువ్వు నీదేని అనుకుంటున్న శరీరము నాది. నువ్వు నేను అని అనుకుంటున్నది నేను. నాది జీవితము, నేనే ఇన్ని రకాలుగా, ఇన్ని జీవులుగా, ఇన్ని ప్రాణులుగా జీవిస్తున్నది నేనే. ఇదంతా కూడా నా జీవిత చరిత్ర, మీది కాదు అని అన్నారు అమ్మవారు. చూడండి ఎంత మంచి మాటో, ఎంత గొప్ప, అసలు ఆ భావన ఎంత అద్భుతంగా ఉన్నది. మనం ఏమనుకుంటున్నాం, ఇది నాది, నా జీవితం అని మనం అనుకుంటున్నాం, నా శరీరం అని అనుకుంటున్నాం. మనది కాదు ఇదంతా కూడా అమ్మవారి స్వరూపము. పురాణ భాషలో చెప్తే, లేకపోతే అంత ఆత్మస్వరూపం అండి, ఇంకేమీ లేదు, ఉన్నది ఒకటే ఆత్మతత్వం అన్నమాట. ఇప్పుడు ముందర శ్లోకంలో ఆత్మస్థాయిలో చెప్పారు. అంటే జీవుడని ఎవరైతే నువ్వు అనుకుంటున్నావో ఆ జీవుడు ఎవరో కాదు, ఆత్మ, అంతటా ఉన్నటువంటి పరమాత్మ అని చెప్పారు. ఈ శ్లోకంలో ఏం చెప్పారు? ఈశ్వరుడు అంతటా ఉన్నాడు అని చెప్తున్నారు. అంతటా ఉన్న ఈశ్వరుణ్ణి దర్శిస్తాడు అంటున్నారు. అంటే ఆ జీవుడు ఎవరో కాదు, ఈశ్వరుడే అనేటటువంటి అభేదాన్ని చూపుతున్నారు. ఆత్మ, మామ్ అని రెండు మాటలు పర్యాయ పదాలుగా వాడి మనకి ఏం చెప్తున్నారు? ఈ రెండు శ్లోకాలు కలిపి మనం అర్థం చేసుకోవాలనుకోండి, రెండు ఉండవు కదా. ఆ అనంతమైనటువంటివి, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటివి, అన్ని భూతములలోనూ ఉన్నటువంటివి ఇన్ని ఉండలేవు, ఒకటే ఉండగలదు. అంటే ఆత్మ, ఈశ్వరుడు భేదంగా లేవు, అంతా ఒకటే ఆత్మ చైతన్యము అని తత్వమసి మహావాక్యము అంటారు. దాని యొక్క అర్థాన్ని ఇక్కడ మనకి చూపుతున్నారన్నమాట. తత్, త్వం, అసి అనేది 3 పదాలండి. తత్ అంటే అది, త్వము నీవే, అసి అయి ఉన్నావు, నీవు అదే అయి ఉన్నావు. ఇది ఒక గురువు శిష్యుడికి చెప్పేటటువంటి ఆత్మజ్ఞాన బోధ, మహావాక్యము అంటారు దీన్ని. ఆ మహావాక్యానికి సంబంధించినటువంటి ఆ ఏకత్వాన్ని మనకి ఈ శ్లోకాలలో చూపెడుతున్నారు. తత్వం అంటే ఈ స్థాయిలో నేను భగవానుడు ఒకటే కాదండి. ఇప్పుడు మనం ఉన్నటువంటి అజ్ఞాన దశలో, చైతన్య దశలో ఉపాధులను మనం పక్కన పెట్టి చూసినప్పుడు ఆ చైతన్యము ఒకటే ఇద్దరిలో. కుండతో కలిపి ఆకాశాన్ని పట్టుకున్నప్పుడు ఘటాకాశమును మహాకాశము ఒకటి కాదండి. కుండ పక్కన పెట్టాలి. పక్కన పెట్టమంటే కుండ నేను కాదు అని మనం అనుకోవాలి. అప్పుడు ఆకాశము ఒకటే అవుతుంది. అర్థమవుతుందా? ఈ శరీరము నేను అని అనుకుంటున్నంతసేపు ఈ ఏకత్వం మనకు అనుభవంలోకి రాదు. నేను శరీరము కాదు అని మనం ముందర అర్థం చేసుకుని నిశ్చయంగా మనకి ఏర్పడాలి. ఇప్పుడు ఎవరైనా నువ్వెవరు అని అంటే మనం వెంటనే మనం శరీరంతో మనల్ని మనం కలుపుకుని నేను ఫలానా అని ఇన్ని చెప్తూ ఉంటాం. అట్లా కాదు, నువ్వెవరు అని ఎవరన్నా అడిగినప్పుడు మనకి వెంటనే గుర్తు రావాల్సింది ఆత్మస్వరూపము అన్న మాట. అట్లీస్ట్ మైండ్లో గుర్తు రావాలి, పైకి చెప్పినా చెప్పకపోయినా. అట్లా గుర్తు రావట్లేదు అంటే మనం ఇంకా ఈ అభ్యాసము చెయ్యాలి. ఏమని అండి? సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని. ఇది మనం నిరంతరము అభ్యాసం చేస్తూ ఉండాలి. నేను ఆత్మను, నేను శరీరాన్ని కాదు అని చెప్పి. ఇది కొంచెం హయ్యెస్ట్ చెప్పాను కదా, చాలా ఆ జీవన్ముక్తుడి యొక్క స్థితి చెప్తున్నారు కాబట్టి సాధారణ దశలో ఉన్నటువంటి వారికి కొంచెము ఇది కష్టంగా అనిపించవచ్చు, కానీ అద్భుతమైనటువంటి భావన అండి. అట్లీస్ట్ ఆ భావన మనం వింటున్నప్పుడే చాలా తృప్తిగా ఉంటుంది. ఎందుకంటే భిన్నంగా చూస్తున్నాం అనుకోండి, మనం చాలా లో లెవెల్లో ఉంటామండి. వాళ్ళు వేరు, నేను వేరు, వాళ్ళెవరో నాకేదో నష్టం చేశారు, రాగద్వేషాలు, కోపతాపాలు ఇవన్నీ ఉంటాయి ఒక స్థాయిలో. ఎలాంటిదంటే సముద్రము పైన అన్ని అలలు ఎంత అల్లకల్లోలంగా ఉంటుందంటే సముద్రం పైన ఉపరితలం, ఆ పైన సర్ఫేస్ చూశారు కదా, అలలు ఎంతలా వచ్చేస్తూ ఉంటాయో. కిందన ఎలా ఉంటుందండి? సముద్రం లోపలికి వెళ్ళిపోయి లోతుగా వెళుతున్న కొద్దీ ప్రశాంతంగా ఉంటుంది. అఫ్కోర్స్ మనం వెళ్ళి చూడలేం, కానీ మీకు మామూలుగా ఐడియా ఉంది కదా. ఆ లోపలికి వెళ్తున్న కొద్దీ అలలు అవి లోపల ఉండవు, ఇంకా చాలా సైలెంట్గా ఉంటుంది లోపల. అట్లానే
మన అజ్ఞాన దశలో మనకి అంత పైపైన దృష్టి అండి. కేవలము కనిపించేటటువంటి నామరూపాలను పట్టుకుని వేలాడుతూ ఉంటాం కాబట్టి మనకి ఈ రాగద్వేషాలు విపరీతంగా ఉంటాయి. అల్లకల్లోలంగా ఉంటుంది మన మనస్సు. కొంచెము మనం ఆ స్థాయిని దాటి లోపలికి వెళ్ళి కొంచెం ఏకత్వాన్ని దర్శించేటటువంటి స్థితిలోకి వెళ్ళామనుకోండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతా ఒకటే తత్వము అన్న దర్శనం మనకు అవుతుందండి. సరే, మొత్తం మీద ఇంతటి జీవన్ముక్తుడు అలా అనుభవాన్ని అలా దర్శించినటువంటి జీవన్ముక్తుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అని తర్వాత 2 శ్లోకాల్లో చెప్తున్నారు. 31 సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వథా వర్తమానోపి సయోగీ మయి వర్తతే. సర్వభూతస్థితం, సర్వభూతములయందు ఉన్న, స్థితం అంటే ఉన్నా అని, మాం నన్ను, ఏకత్వం ఏకీభావమును, ఆస్థిత పొందినవాడై, యహ ఎవడు భజతి సేవిస్తున్నాడో, సహ యోగి ఆ యోగి, సర్వదా వర్తమాన అపి మయి వర్తతే. సర్వదా అంటే ఏ ప్రకారంగా, అన్ని విధాలుగా, వర్తమాన అంటే ప్రవర్తిస్తూ ఉన్నా కూడా, మయి నాయందే ఉన్నాడు. వర్తతే అంటే ఉన్నాడు. వర్తమాన అంటే ప్రజెంట్ అని అనుకోవద్దు, వర్తమాన కాలము అని అనుకోవద్దు, ప్రవర్తించడం అన్నమాట వర్తమాన సంస్కృతం. ఎవరైతే తాత్పర్యము, ఎవరైతే ఏకీభావాన్ని సుస్థిరంగా పొందినవాడై అందరి జీవులలోనూ ఉన్న నన్ను సేవిస్తున్నాడో, ఆ ధ్యానయోగ సిద్ధుడు అన్ని విధాలా ప్రవర్తిస్తూ ఉన్నా కూడా పరమాత్మయందే ఉంటున్నాడు. ఏకీభావాన్ని ఏకీభావ స్థితిని పొందిన జీవన్ముక్తుడు అంటే ఏకత్వాన్నే దర్శిస్తూ ఉన్నాడు. సమదర్శి అని చెప్పారు కదా, సమ్యక్ దర్శనము అని. అతడు బాహ్యంలో ఎలా ప్రవర్తిస్తూ ఉన్నా అతడు పరమాత్మలోనే ఉంటున్నట్లు అని అన్నమాట అండి. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం అది. కొన్ని మాటలు వివరించుకుందాము. భజతి అని ఒక మాట వాడారు ఇక్కడ, భజ సేవాయాం. ఇక్కడ భజతి అన్న మాట ద్వారా భక్తిని కూడా మనకి గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే భక్తిలో పరాకాష్ఠ భక్తి, ఆత్మనివేదన, 9 విధములైనటువంటి భక్తుల గురించి, భక్తి అని 9 విధ భక్తులు అని చెప్పి మనకి భాగవతంలో వస్తుంది. భక్తిలో 9 విధములుగా చెయ్యొచ్చు భక్తిని అని చెప్పి, అందులో చివరిదైనటువంటి ఆత్మనివేదన భక్తి, అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. ఏకీభావాన్ని దర్శించడమే ఆత్మనివేదన భక్తి అండి. దీనికి చాలా, ఆ నివేదన, ఆత్మ, ఈ మాటలకి ఎంతో అర్థాలు ఉన్నాయి. తనను తాను సమర్పించుకోవడం అని కాదు, తనను తాను సమర్పించుకోవడం అని కాకుండా సర్వత్రా ఒకే ఆత్మను దర్శించడం. ఆత్మ నివేదన భక్తి అంటే అది. వేద అన్న మాట తెలుసుకోవడం అండి. వేద అంటే నాలెడ్జ్, టు నో అన్నమాట. ఆత్మ నివేదన మండంలో సర్వత్రా ఆత్మే ఉన్నది అనేటటువంటి జ్ఞానంతో ఉండడం, అది భక్తిలో చివరి దశ అన్నమాట. అది ఇక్కడ గుర్తు చేస్తున్నారు. భజతి అన్న మాట ద్వారా భక్తి ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారు. అంటే అందరి జీవులలోనూ ఆ పరమాత్మను, ఒకే ఆత్మను దర్శించడం ద్వారా పరమాత్మను సేవిస్తున్నట్లు అన్నట్టు, అదే భక్తి అని. ఇంతకీ మామూలు భక్తిలో ఏంటంటే 9 విధములైనటువంటి భక్తులు ఒకసారి ప్రస్తావన చేసేస్తాను. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. 9 అన్నమాట. శ్రవణంతో స్టార్ట్ అవుతుంది చూడండి, వినడము. ముందర భగవంతుడికి సంబంధించినటువంటి లీలలను, కీర్తనలను వింటూ ఉండాలి, అది శ్రవణము. అలా ఆ తర్వాత స్మరణము, స్మరిస్తూ ఉండడం. కీర్తనం అంటే కథలను వింటూ ఉండడము, నామములను కీర్తిస్తూ ఉండడం, ఒక నారదుడిలాగా. శ్రవణం అంటే పరీక్షిత్ మహారాజు గారండి, ఆయన శ్రవణంతోనే ముక్తిని పొందాడు కదా. భాగవత శ్రవణం చేసి ముక్తిని పొందాడు 7 రోజుల్లో. అది శ్రవణ భక్తికి పరీక్షిత్తు అన్నమాట. అట్లా స్మరణం అంటే స్మరిస్తూ ఉండడం, నిరంతరము మనస్సులో స్మరణ జరుగుతూ ఉండడం. పాదసేవనం, శారీరక సేవలు చేయడం. లక్ష్మీదేవి నిరంతరము విష్ణుమూర్తికి పాదసేవన చేస్తూ ఉండేటటువంటి తల్లి. అర్చనం, పూజ, వివిధమైనటువంటి అంగాలతో పూజ చేస్తూ ఉండడం. షోడశోపచార పూజలు మొదలైనటువంటివి అర్చనం అన్నమాట. వందనం, ప్రదక్షిణలు, నమస్కారాలు మొదలైనటువంటివి చేయడం భగవంతుడికి. దాస్యం, దాసుడు, నేను భగవంతుడి యొక్క దాసుడిని అని చెప్పి ఆయన కోసం పనులు చేయడం, ఒక హనుమంతుడిలాగా. సఖ్యం, మిత్రుడిగా భావించడం, అర్జునుడు.
అలాగే చివరిది ఆత్మ నివేదనం, తనకు తానే దైవానికి సమర్పించుకోవడం. అంటే ఇక్కడ తన మనస్సు భగవంతుడిలో పూర్తిగా లయం చేసేయడం. ఇక్కడ మనకి మనస్సు లయం చేయడం అన్నమాట మనం వింటూ ఉన్నాం కదండి, అదే అన్నమాట. అది ఆత్మ నివేదన భక్తి. దాని గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు ఈ శ్లోకంలో చెప్పేది అది. అందులో మిగతా 8 స్థాయి భక్తులలోనూ ఈ భక్తిలోనూ ఏంటంటే నేను వేరు, భజించేటటువంటి దేవత వేరు అన్న భావన ఉంటుంది. ఒక దాస్య భక్తి తీసుకోండి, సఖ్య భక్తి తీసుకోండి, నేను నా సఖుడు, నేను నా ప్రభువు దాస్య భక్తిలో. అలా అర్చనం, నేను అదిగో ఆ భగవానుడికి అర్చిస్తున్నాను భగవానుడిని, ఇట్లా భేదం దృష్టి ఉంటుంది. చివరిలో ఆత్మనివేదన భక్తిలో మాత్రమే అభేదం అన్నమాట అండి. అంటే ఆ మనస్సును తీసుకెళ్ళి పరిపూర్ణంగా ఆ ధ్యేయ వస్తువు అయినటువంటి భగవంతుడిలో లయం చేసేయడం, నిశ్చలం అవ్వడం గురించి చెప్పినప్పుడు నేను చెప్పాను. అప్పుడు ఆ అఖండమైనటువంటి చైతన్యమే మిగులుతుంది, ఆ భగవంతుడే మిగులుతాడనమాట. అది ఆత్మనివేదన లేదా అనన్య భక్తి లేదా పరాభక్తి అని అంటారు. దాని గురించి ఇక్కడ చెప్తున్నారు. ఎవరైతే అలాగ నన్ను భజిస్తూ ఉంటాడో ఏకీభావనతో, సర్వము ఏకమే, ఏకమైనటువంటి ఆత్మస్వరూపమే అని ఎవరైతే దర్శిస్తూ ఉంటారో అతడు ఎలా ప్రవర్తిస్తున్నా నాయందే ఉన్నాడు అన్న మాటకి ఏంటంటే కేవలము ఎక్కడో ఒక చోట దూరంగా, అంతటికి దూరంగా వెళ్ళిపోయి కూర్చుంటాడని కాదు. అతడికి జగత్తు కనబడుతూ ఉంటుంది. ఆ ఏకత్వాన్ని చూసినంత మాత్రాన జగత్తు కనబడకుండా పోదండి. జగత్తు కనబడుతూనే ఉన్నా ఆ జగత్తులో ఆ వివిధత్వాన్ని కాకుండా సమాన్ని చూస్తూ ఉంటాడు. సమదర్శిన అని 5వ అధ్యాయంలో వచ్చింది కదా, అట్లానే విద్యా వినయ సంపన్నే అలాంటి వ్యవహారంలో ఉంటాడు ఆయన. అదే వ్యవహారం, అలా సమదృష్టి కలిగి ఉంటాడు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఎలా ఏ విధంగా ప్రవర్తిస్తున్నా అంటే దాని మాట ఏంటంటే ఏదో అధర్మాచరణ చేస్తాడు అని కాదు. అక్కడ ఏంటంటే ప్రారబ్ధవశంగా ఇంకా కొంత కర్మ మిగిలిపోయి ఉంటుంది కాబట్టి ఆ కర్మకి అనుసారంగా ఏది చేస్తున్నా పరమాత్మలో ఉన్నట్లే. ఎవరైనా నిసర్గదత్త బాబా అని ఒక ఆయన ఉండేవారు, నిసర్గదత్త అని. ఆయన ఇలాగే ఆయన ఒక చిన్న కిళ్ళీ కొట్టులో ఉండేవారు అనమాట అండి. ఒక కిళ్ళీ కొట్టు నడుపుతూ ఉండేటటువంటి ఆయనకి బాంబేలో స్లమ్ ఏరియాస్లో ఉండేవారు. ఆయనకి ఆత్మజ్ఞానం అయ్యింది. పూర్వజన్మ సుకృతం వలన ఆయనకి ఆత్మజ్ఞాన అనుభూతి కలిగి ఆయన అనుకున్నారంటే వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఆయన అంతా వదిలేసి మళ్ళీ అనుకున్నాడంటే ఎక్కడికి వెళ్ళిపోవడం, అంతా ఒకటే కదా, ఎక్కడికి వెళ్ళిపోతాను నేనని చెప్పి ఆయన ఆ బ్రహ్మజ్ఞానము కలిగాక కూడా ఆయన ఇంతకు ముందర ఏ పని చేస్తున్నారో అదే చేస్తూ ఉండేవారు. ఆ కిళ్ళీ కొట్టునే నడుపుతూ ఉండేవారట. ఆయన దగ్గరికి ఎంతోమంది వచ్చి బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుని వెళుతూ ఉండేవారు. ఆయనే దౌ ఆర్ట్ దట్ అని చెప్పి ఒక పుస్తకం ఉంటుందండి, నిసర్గదత్త అని కొట్టండి ఆయన గురించి, నిసర్గదత్తజీ మహారాజ్ అని వస్తుంది ఆయన గురించి. చాలా అద్భుతంగా ఆయన చెప్పేవారు అనమాట ఈ బ్రహ్మజ్ఞానాన్ని. అదిగో ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నా అంటే అది, ఎందుకంటే వారు అంతకు ముందర ఏది చేస్తున్నా అదే కంటిన్యూ చేస్తారు, మానేసి ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఆత్మజ్ఞానం లభించింది కదా అని చెప్పి అలాగే ఉంటారు. కానీ పరమాత్మ యందు చరిస్తున్నట్లే లెక్క. ఎందుకంటే వాళ్ళ దృష్టి మాత్రము ఇప్పుడు సమాన్నే చూస్తున్నది కాబట్టి. తర్వాత 32వ శ్లోకము. ఆత్మౌపం యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగీ పరమో మతః. ఇక్కడ ఒకటి చెప్పాలి, యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి. ఈ శ్లోకాన్ని అండి ఒక ఆవిడ, నేను ప్రారంభంలో మీనింగ్స్ చెప్పేటప్పుడు చాలా ఏళ్ల క్రితము ఒక ఆవిడ, ఎందుకో తెలియదండి ఈ శ్లోకం ఆవిడ కొన్ని వేల సార్లు జపిస్తూ ఉండేవారట. మామూలు మనం శ్రీరామ శ్రీకృష్ణ ఏవో నామాలు చెప్తాం కదా జపము, ఆవిడికి ఎందుకో తెలియదు ఈ శ్లోకం పట్టుకుందండి అన్నారనమాట ఆవిడ. ఈ వేల సార్లు అంటూనే ఇప్పటికే అంతేనట. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి. ఆ భావన తెలుసు అంటే ఆ దృష్టి, చెప్పాను కదా ఇవన్నీ మహావాక్యాల కింద సమానం అన్నమాట ఈ శ్లోకాలు. అలా నిరంతరము అనుకుంటూనే ఉంటారట, ఆవిడికి నోట్లో అలా తిరుగుతూనే ఉంటుంది, నాకు తెలియకుండానే అన్నారండి. నాకు ఎప్పుడు గుర్తు వస్తుందంటే చూడండి, ఒక్కొక్కళ్ళ సాధన ఒక్కొక్కలా ఉంటుంది చూసారా. ఎలా పట్టుకున్నా భగవంతుడిని ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవడమే మన యొక్క లక్ష్యమై ఉండాలండి. అది ఇదంతా నాకు కలుగుతుందా అని వదిలేయడం కాదు, అది జపిస్తూ ఉండండి. అట్లీస్ట్ మనసులో భావన చేస్తూ ఉండండి. అర్థం కాకపోయినా పర్వాలేదు, అది మెల్లిగా తనంత తానుగానే అర్థమవుతుంది. ఒక్క రోజులో ఏది అర్థం కాదు కదా, సమయం పడుతుంది కానీ అయ్యి తీరుతుంది, అర్థం అవుతుందండి.
ఇక తర్వాత 32 ఆత్మ ఔపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యః అర్జున సుఖం వా యది వా దుఃఖం సహ యోగి పరమో మతః. యహ ఎవడైతే ఆత్మ ఔపమ్యేన, ఆత్మ అంటే ఇక్కడ తననే, ఔపమ్యేన అంటే ఉపమానంగా చేసుకుని, సుఖం వా దుఃఖం యదివా, సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ సర్వత్రా సమం పశ్యతి, సమస్త జీవుల యందు తనతో సమానమైనదిగా చూస్తాడో సహ అటువంటి యోగి పరమః మతః సర్వోత్తముడు అని భావింపబడుతున్నాడు. మంచి శ్లోకం ఇది. తాత్పర్యం చెప్తాను. ఎవరైతే సమస్త జీవుల యందు సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ తనతో సమానంగా చూస్తాడో, అంటే తనకి సుఖం కలిగితే ఎలా ఉంటుందో అలాగే సమస్త జీవులకి సుఖం కలిగితే అలాగే ఉంటుంది అని గుర్తించడం. తనకి దుఃఖము ఏది దుఃఖం కలుగుతుందో అదే సమస్త జీవులకి కూడా దుఃఖాన్ని కలిగిస్తుంది అని తెలియడం అన్నమాట అండి. అట్లా భావన చేయడం. అటువంటి ధ్యానయోగ సిద్ధుడు సర్వోత్తముడు అని. ఆత్మ ఔపమ్యేన అంటే తనను తాను స్వయంగా పోలిక చేసుకుని, ఇప్పుడు అలా తనను తాను పోలిక చేసుకుని సర్వప్రాణుల యందు సమానంగా చూస్తాడట. దేనిని అంటే సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ. అంటే ఎలా అయితే నాకు సుఖము ఇష్టంగా ఉంటుందో సకల ప్రాణులకి కూడా సుఖము అనుకూలంగా ఇష్టంగా ఉంటుంది కదా. అంతేకాదు దుఃఖము ఎలా అయితే నాకు ఇష్టము కాకుండా ఉంటుందో అలాగే అన్ని ప్రాణులకి దుఃఖము ఇష్టము కాకుండా ఉంటుంది కదా అని గుర్తించి ఏం చేస్తాడంటే ఎవరికి దుఃఖ పెట్టడు. ఎందుకంటే తనకి దుఃఖం అయిష్టము కదా. మరి ఇతర ప్రాణులకి కూడా అయిష్టము అని తెలిసాక అటువంటి అయిష్టాన్ని ఇంకొకరికి కలిగించడనమాట. అంటే హింస ప్రవృత్తి ఉండదు అతనికి. అందరు జీవుల పట్ల అహింసతో కరుణతో ప్రవర్తిస్తూ ఉంటాడట యోగి. అదే అండి, నన్ను కొడితే నాకు ఎలా ఉంటుందో ఒక కుక్కని కానీ ఒక పిల్లిని కానీ కొడితే అది కూడా అంతే బాధపడుతుంది అని తెలుసుకుంటాడు. నాకు అన్నం లేకుండా అయితే నేను ఎలా అలమటిస్తానో ఆకలితో అదే ఇంకొక జీవి కూడా అలమటిస్తుందన్నమాట అని తెలుస్తుంది. మనకి ఇప్పుడు కూడా అది ఉంటుందండి. కానీ చాలామంది దాన్ని పట్టించుకోరండి. నేను ఎందుకు పెట్టాలి ఇంకొకళ్ళకి, నేను కష్టపడి సంపాదించుకున్న నా ధనము నాది అని అనుకుంటారు కదా. అది వేరు. ఇక్కడ చెప్తున్నది అది కాదండి. నాకు ఎలా దుఃఖము కష్టంగా ఉందో అన్ని ప్రాణులకి కూడా దుఃఖము కష్టంగా ఉంటుంది కదా అని చెప్పి కరుణతో ఉంటాడట. ఇది ఎలా అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒకే శరీరంలో ఒక చేతికి నొప్పిగా ఉందనుకోండి మిగతా అంగాలు సంతోషించవు కదా. మిగతా పార్ట్స్ మొత్తం మనము ఎలా భావన చేస్తాం, ఒక చెయ్యి నొప్పిగా ఉందంటే నాకే నొప్పిగా ఉంది అని అనుకుంటాం మనం కదా. అంత తాదాత్మ్యతతో ఉంటాం. అంటే ఏకీభావాన్ని పొంది ఉంటాం ఈ శరీరంతో. మనం శరీరంలో విడివిడిగా ఇన్ని పార్ట్స్ ఉన్నా కానీ కూడా అంతా కలిపి నేనే అనేది మనకి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఏ నొప్పి ఏ బాధ కలిగినా మనకి నాదే బాధ అన్న దృష్టిలో మనం ఉంటాం. జ్ఞాని సర్వ ప్రపంచాన్ని అలా చూస్తాడు. మీకు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. సర్వప్రపంచము తన దేహము అన్నట్లుగా కాదు, కానీ ఆ సమానత్వ దృష్టి వలన ఏమవుతుందంటే ఏ ప్రాణికి బాధ కలిగినా ఓహో కష్టము అందరికీ సమానమే కదా, ప్రాణం మీద భయము అందరికీ ఉంటుంది కదండి. కాబట్టి ఒక చిన్న ప్రాణికి కూడా హింస చెయ్యడానికి వెనకాడతాడనమాట. హింస చెయ్యలేడు. జ్ఞాని అలా ఉంటాడు. స్వామీజీ వారు ఎప్పుడు చెప్తూ ఉంటారండి, మనం దోమని కొట్టినా ఒక బొద్దింకని కొట్టినా ఇంట్లో అది ప్రాణే, దాన్ని చంపినప్పుడు కూడా మనకి పాపం వస్తుంది. అందుకే రాకుండానే మీరు జాగ్రత్త పడండి అని చెప్తూ ఉంటారు. ముందరే జాగ్రత్త పడండి. చీమలు వచ్చేస్తున్నాయని చీమల మీద మందు వేసేస్తాము, అట్లా కాదు. రాకుండా ముందరే ఎందుకు జాగ్రత్త పడకూడదు? ఒక పసుపు రాసుకోవడం, ఇట్లా అలా అక్కడ అద్దడము, అట్లా వాటి వల్ల చీమలు రావు. అట్లానే ఇవన్నీ రాకుండా మనం ముందరే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక గృహంలో ఉంటున్నామంటే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోలేదనుకోండి, తర్వాత అనవసరంగా ఆ జీవిని చంపినటువంటి దోషం మనకు వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంటే అలా చెప్పారు. నిజంగా నేను నా మాట కాదు, ఇది స్వామీజీ వారు ఎన్నోసార్లు చెప్పారండి. చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. అంటే ఎందుకంటే ఆయనకి అంతా ఒకటే, మనకి ఆ దృష్టి లేదు కాబట్టి గబుక్కుని మనం ముందు వెనక ఆలోచించకుండా ముందర అక్కడ ప్రాబ్లంగా ఉన్నది, ఏవో పురుగులు ఏవో ఉన్నాయి, వాటిని చంపేయాలి అని అనుకుంటాం. నాకు కష్టం కలుగుతుంది దాని వలన అని చెప్పి మనం చంపేస్తాం. ఆ జీవికి కష్టం కలుగుతుంది అని ఎవరు ఆలోచిస్తారండి? ఆ బ్రహ్మకీట జనని అని అమ్మవారి పేరు. ఆ బ్రహ్మగారి దగ్గర నుంచి చిన్న క్రిమి కీటకం వరకు అందరికీ కూడా జనని ఎవరు?
అమ్మవారు ఎందుకో తెలుసా, అంతా ఒకే మూల కారణం నుంచి ఉద్భవించాయి కాబట్టి, సకల ప్రాణులు కూడా ఒకే మాయాశక్తి నుంచి ఉద్భవించాయి కాబట్టి, ప్రకటమై కనబడుతున్నాయి కాబట్టి ఆవిడ అందరికీ జనని తల్లి అని చెప్పి మనకి అలా చెప్తుంది లలితా సహస్రనామం. దాని అర్థం ఏమిటంటే అన్నిటికీ ఒకటే కారణం, ఇవన్నీ కూడా ఈ మొత్తం జగత్తు అంతా కూడా మాయాశక్తి నుంచే ప్రకటమైనది కనుక ఆ మాయాశక్తి మూర్తీభవించిన రూపమైతే మనం అమ్మవారితో పోలుస్తున్నాం. అది అలా ఉంటుంది. అప్పుడు తల్లికి ఏమవుతుందండి, ఒక ప్రాణి మీద అయిష్టము, ఒక బిడ్డ మీద అయిష్టము, ఒక బిడ్డ మీద ఇష్టము ఉండదు కదా, సమానమైనటువంటి ప్రేమ ఉంటుంది. అట్లానే ఈ జ్ఞాని అలా ఉంటాడనమాట అండి, అందరి పట్ల సమానమైనటువంటి ప్రేమ, కరుణ దృష్టి కలిగి ఉంటాడు. ఇక్కడ ఒకటి చూసుకోవాలి, ఆ జ్ఞాన స్థితికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీవి విపరీతంగా బాధపడుతున్నాడు అనుకోండి, ఈ జ్ఞాని కూడా ఆ జీవిలాగే ఏడుస్తూ కూర్చుంటాడా? ఏడవడు. అర్థమవుతుందా? అది మళ్ళీ వేరండి. ఎందుకంటే ఇక్కడ ఈ సమత్వాన్ని చూడడము అంటే తనంత తానుగా ఎవరిని హింసించకుండా ఉంటాడు అనేది మనం గ్రహించాలి. అంతే తప్ప అందరూ ఏడుస్తుంటే జ్ఞాని కూడా ఏడుస్తూ కూర్చుంటాడు అని కాదండి. అయ్యో అజ్ఞానంలో వీళ్ళందరూ తెలియక ఇలా బాధపడుతున్నారు, ఇదంతా మిథ్య, ఇదంతా నాటకం అని గుర్తించలేకపోతున్నారు అని చెప్పి వారికి బోధ చేస్తాడు. కానీ అంతేగాని తాను ఏడుస్తూ కూర్చోడు. మీకు ఈ ఆత్మౌపమ్యేన అనేది కరెక్ట్గా అర్థం కావాలి. తనతో పోల్చుకుని సుఖదుఖాలలో సమానము అందరూ ప్రాణులు అని తెలుసుకుని తాను ఎవరికి పనిగట్టుకుని దుఃఖాన్ని కలిగించడు, అంతవరకే. అంతేగాని దుఃఖంలో చాలామంది ప్రాణులే మనం ఎలా ఉంటామంటే జీవులం దుఃఖాలు కల్పించుకుంటాం. అదేదో బాగులేదని ఇదేదో బాగులేదని లేని దుఃఖాలని మనం కల్పించుకుని బాధపడుతూ ఉంటాం. దానికి ఆయన ఏమీ బాధపడ్డాడండి. అర్థమవుతుందా? జాలితో ఉంటాడు. అయ్యో వీరు అజ్ఞానంలో ఉన్నారు, ఎప్పుడు వీళ్ళు తెలుసుకుంటారో, వీరి అజ్ఞానం ఎప్పుడు పోతుందో అని ఆయన ఒక నమస్కారం పెడతాడంతే మనకి. అంటే వాళ్ళకి తొందరగా అజ్ఞానము నశించుగాక అని చెప్పి. ఈ డిఫరెన్స్ అర్థమైంది కదా. ఇక్కడ ఒకటి మనకి చాలా మతాలలో ఉంటుందండి, ఏంటండి, నైబర్ దౌ షల్ లవ్ యువర్ నైబర్ యాజ్ దై సెల్ఫ్ అని ఒకటేదో ఉంది కదా, ఏంటి, నీ పొరుగు వారిని నీలా ప్రేమించు అని చెప్పి మనకి ఇతర మతాలలో కూడా ఈ భావం ఉంది. కానీ ఎందుకు అలా ఉండాలి అనేది ఎక్కడా చెప్పలేదు నాకు తెలిసి. మరి డెఫినెట్గా మన సనాతన ధర్మంలో చెప్పారండి. ఎందుకు అట్లా భావించాలి, నేనెందుకు నా చుట్టుపక్కల వాళ్ళని నాలాగా భావించాలి అంటే అదే మనకి వేదంలో చెప్పింది, ఏకత్వము కాబట్టి, అంతా ఒకటే ఆత్మ కాబట్టి తెలియని స్థితిలో భేదాన్ని చూస్తూ ఒకళ్ళనొకళ్ళు కష్టపెట్టుకుంటున్నాం మనం. ఇతరులు వాళ్ళు నాకంటే పరాయి వాళ్ళు అన్న దృష్టితో మనము వాళ్ళకి ఏమైనా పర్వాలేదు అని మనం అనుకుంటున్నాము. తెలిసినటువంటి స్థితిలో అంతా ఒకటే, తన పరా అని రెండు లేవు, ఏకమే ఒకటే ఉన్నది అని గుర్తించినటువంటి జ్ఞాని ఎవ్వరినీ బాధపెట్టలేడు, హింసించలేడు. ఆ ఏకత్వము ఉన్నది కాబట్టి, ఏకత్వమే సత్యము కాబట్టి, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. జగత్ అంటే భిన్నత్వం అంతా, ఇదంతా మిథ్య. జీవో బ్రహ్మైవ నాపరః, జీవుడెవరో కాదు బ్రహ్మమే, ఉన్నది ఒకటే బ్రహ్మము అని. ఈ కారణము వలన అందరినీ సమానంగా చూడు అనేది వచ్చింది, అందరినీ సమానంగా ప్రేమించు అనేటటువంటి మాట వచ్చింది. ఆ కారణంతో సహా మనకి మన వేదాలలో నిరూపించబడింది ఆ ఏకత్వ దర్శనం అనేటటువంటిది. అది ఇక్కడితో అటువంటి యోగి అందరికంటే ఉత్తముడు అని చెప్తున్నారు. సమ్యక్ దర్శన నిష్ఠ అని అంటారు. ఇట్లా ఎవరైతే ఆ సర్వమునందు ఒకే తత్వాన్ని దర్శిస్తూ ఉంటాడో అటువంటి యోగిని సమ్యక్ దర్శన నిష్ఠ అని అన్నారు భాష్యంలో. ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్, మహాభారతంలో కూడా వస్తుంది శాంతి పర్వంలో. అంటే తనకు ప్రతికూలమైన విషయంలో ఎలా ప్రవర్తిస్తామో పరులకు ప్రతికూలమైన విషయాలలో కూడా అలాగే ప్రవర్తించాలి. నాకు కష్టంగా ఉన్నటువంటి దాంట్లో మనం ఎలా ఉంటామండి, ఎలాగైనా ఇందులోంచి బయటపడాలి అని అనుకుంటూ ఉంటాం. అట్లానే అందరికీ కూడా ఉంటుంది అని తెలుసుకుని అందరి పట్ల సమత్వంగా ఉండడం, ఇది చాలా చోట్ల ఈ భావన వచ్చింది అని చెప్పడానికి మహాభారతంలో కూడా ఉన్నది. ఇక్కడితో ఈ అధ్యాయం యొక్క ప్రధాన బోధ పూర్తయిందండి. అయితే ఇక్కడ నుంచి అర్జునుడి ప్రశ్నలతో కొంచెం అధ్యాయం పొడిగించబడింది. చూడండి, ఈ అధ్యాయంలో వచ్చినటువంటి 29వ శ్లోకం నుంచి 32వ శ్లోకం వరకు 4
29వ శ్లోకం ఒక్కటి చాలు, అది మహావాక్యం, సర్వవేదాంత సారము అందులో ఇమిడి ఉన్నది. జీవన్ముక్తుడంటే ఏమిటి అనేది మనకి తెలుస్తుంది. అయితే అంతటి బోధ అయ్యాక అర్జునుడు అనుకున్నట్ట ఇంత యోగాన్ని సంపాదించడం చాలా కష్టము అని గమనించాడు అర్జునుడు. అర్జునుడే కాడు, మనమందరం ప్రారంభం నుంచి గమనిస్తున్నాం కదా. గమనించి ఆయన అన్నట్ట నిశ్చయంగా దీన్ని ఎలా నేను పొందాలి అనే ఉపాయాన్ని భగవానుణ్ణి అడగాలి అని అనుకున్నాడు ఆయన. ఇదేమీ అంత సులభంగా అనిపించట్లేదు, ఈయన చెప్పడం అయితే చెప్పేశాడు కృష్ణుడు, గురువుగారు మరి ఎలా, ఏమీ అంత తేలేటటువంటి విషయంలో అనిపించట్లేదే, ఎక్కడ నాకు సర్వత్రా సమానంగా నేను ఎలా దర్శించగలనబ్బా అనేటటువంటి సందేహం మనందరి తరపున అర్జునుడికి కలిగి ఆయన ప్రశ్నిస్తున్నాడు. చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి చర్చ, చాలా మంచి విషయాలు వస్తాయన్నమాట అండి. కొన్ని చెప్పుకుందాం, ఎందుకంటే చాలా తొందరగా అయిపోతాయి ఇక్కడి నుంచి ఫాస్ట్గా. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. జయ గురుదత్త. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. మధుసూదన, త్వయా నీ చేత సామ్యేన అంటే సమత్వం అనే లక్షణంతో కూడినటువంటి యహ యోగ ప్రోక్తః, ఏ యోగసిద్ధి అయితే చెప్పబడిందో, ఏతస్య దీనికి స్థిరాం స్థితిం అహం న పశ్యామి, దీనికి సుస్థిరమైనటువంటి స్థితిని నేను కానరాకుండా ఉన్నాను. చంచలత్వాత్ ఎందుకంటే మనస్సు చంచలమైనది కనుక. ఇంతే, చిన్నది భావము, తాత్పర్యం చెప్తాను. సమత్వంతో కూడిన ఈ యోగసిద్ధిని ఏదైతే నువ్వు చెప్పావో దాని యందు నిశ్చల స్థితిని నేను కానరాకుండా ఉన్నాను. ఎందుకంటే మనస్సు చంచలమైనది కదా. నిశ్చలమైన స్థితిని కానరాకుండా ఉన్నాను అంటే ఇది ఏది సాధ్యపడుతుంది అని నాకు అనిపించట్లేదు అంటున్నాడండి ఆయన. ఎలా సాధ్యపడుతుందో నాకు తెలియట్లేదు, ఎందుకంటే మనస్సు చాలా చంచలం. ఇదేమో నిశ్చలం అవ్వాలంటున్నారు, అప్పుడే అటువంటి ఆత్మదర్శనం అవుతుందని చెప్తున్నావు. ఇది ఎలా అవుతుందో నాకు అవుతుంది అని అనిపించట్లేదు అని అర్జునుడు ప్రశ్నించాడు. తర్వాత ఇంకా చెప్తున్నాడు ఆయన, చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. మనః చంచలం, మనస్సు చపలమైనటువంటిది. ప్రమాథి బలవత్ దృఢం, ప్రమాథి అంటే అల్లకల్లోల పెట్టేది, బలవత్ చాలా బలం గలది, దృఢమైనది కూడా. హి కదా, తస్య దానిని నిగ్రహం దాన్ని అదుపు చేయడము, వాయోహో ఇవ అంటే వాయువుని మూటగట్టడములాగా, సుదుష్కరం చాలా కష్టసాధ్యమైనది. వాయువుని బంధించగలమా అండి? చాలా కష్టం. అట్లా మనస్సుని నిగ్రహించడం కూడా అంతే కష్టము. అహం మన్యే అని నేను భావిస్తున్నాను. మనందరి తరపున అర్జునుడు చాలా చక్కగా ప్రశ్న వేశాడు అని అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఏంటబ్బా ఇంత ఆత్మదర్శనము, సమత్వ దర్శనము ఇంత ఎలా మనకి అయ్యేది అని అందరికీ అదే ఆలోచన వస్తుంది. ఆయన ప్రశ్నిస్తున్నారనమాట. కృష్ణ, మనస్సు చపలమైనది, దేహేంద్రియాలను కల్లోల పెట్టగలదు, ఎంతో బలం గలది కూడా కదా. అలాంటి మనస్సును అదుపు చేయడం వాయువుని మూటగట్టుట వలె కష్టసాధ్యమైనది. బలవత్ అంటే నకేనచిత్ నియంతుం శక్యం, ఎటువంటి అంటే చాలా కష్టము దాన్ని నిగ్రహించడం. అది ఏ ఉపాయము చేత అది నిగ్రహించబడదు కదా. దృఢం అన్న మాటకి ఏం చెప్పారంటే, ఒక్క నిమిషం, నాగపాశవత్ అచ్ఛేద్యం అని అన్నారండి. అంటే తిమింగలములాగా దానిని పట్టుకోవడం చాలా కష్టం అన్నమాట. అది మనకి సముద్రంలో తిమింగలం ఎంత కష్టమో పట్టుకోవడం, అలాగే ఈ మనస్సుని నిగ్రహించడం అంతే కష్టము అని. అయితే ఇక్కడ ఏంటంటే మరి నిశ్చలం అయితే కానీ నిర్వికల్పమైన దాన్ని పట్టుకోలేదు ఆత్మతత్వాన్ని, మరి ఎట్లా ఇది సాధ్యమవుతుంది అని అర్జునుడి యొక్క ప్రశ్న. ఇక్కడ కృష్ణ అని అన్నారు. ఆ కృష్ణ అన్న మాటకి ఏమిటంటే దోషాలని లాగి అవతలకు పడేస్తుందిట. భక్తజన పాపాది దోష ఆకర్షణాత్ కృష్ణ. కృష్ణనామానికి ఎన్నో అర్థాలు ఉన్నాయండి, ఇది ఒకానొక నామం. ఎలా అయితే
దోషాలని నువ్వు హరించగలవో అట్లానే నా యొక్క మనస్సులోని దోషాలని కూడా హరించి నాకు ఏకాగ్రత ఎలా కలుగుతుందో బోధించు అని అర్థిస్తున్నట్లుగా ఉన్నది ఆ సంబోధన అక్కడ అన్నమాట కృష్ణనామంతో. ఇప్పుడు 35వ శ్లోకము. ఒక్క నిమిషం అండి. శ్రీభగవానువాచ అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. మహాబాహో మనస్సు దుర్నిగ్రహం చలం. దుర్నిగ్రహం నిగ్రహించడానికి చాలా కష్టమైనది, చలం చంచలమైనది కూడా. అసంశయం ఇందులో సందేహమే లేదు. తు కానీ కౌంతేయ అభ్యాసేన చ వైరాగ్యేణ గృహ్యతే. అభ్యాసము చేతను మరియు వైరాగ్యము చేతను ఇది గృహ్యతే నిగ్రహించబడుతుంది. ఉపాయం ఇక్కడ చెప్తున్నారు. నిజమే, నువ్వు చెప్పింది చాలా కరెక్ట్, అందులో డౌట్ లేదు. మనస్సు చంచలమైనది, నిగ్రహించడానికి చాలా కష్టమైనది, కానీ అభ్యాస వైరాగ్యాలతో ఇది నిగ్రహించబడుతుంది. అది శ్లోక తాత్పర్యము. సమస్య ఉంది కానీ పరిష్కారం కూడా ఉన్నది. కొంచెం కష్టంతో సాధ్యం అవుతుందన్నమాట. కొంచెం ప్రయత్నం చేయాలి. అభ్యాసం అంటే ఏమిటంటేనండి మళ్ళీ ప్రయత్నం చేయడం, అంటే కంటిన్యూస్గా ప్రయత్నం చేస్తూ ఉండడం. దానికి వైరాగ్యము తోడవ్వాలి. ఆసక్తి లేకుండా ఉండడం చాలా ముఖ్యమండి. ఈ శ్లోకంలో పరమాత్మ చెప్పినటువంటి ఈ అభ్యాస వైరాగ్యాలు మనకి సాధనకి ఇదే, ఈ రెండూ ఉండాలి. అభ్యాసం అంటే ఏంటి? కాన్స్టెంట్ రిపిటీషన్, కంటిన్యూస్గా రిపీట్ చేస్తూ ఉండడం. అంటే ఒకే ధ్యేయ వస్తువు మీద దృష్టి పెడుతూ ఇంకా ఏ ఆలోచనలు రాకుండా అదే భావన చేస్తూ ఉండడం అండి. ధ్యానంలో అయితే అది మామూలుగా నిరంతరము, బాహ్యంలో కూడా అదేనండి. నిరంతరము మనస్సులో మిగతా ఆలోచనలు రాకుండా ఇదొక్కటే ఆలోచన నడుస్తూ ఉండడం అభ్యాసం అంటే. అది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మొదట్లో కష్టం అవ్వచ్చు, కానీ వైరాగ్యము తోడైతే అది సాధ్యమవుతుంది. వైరాగ్యం అంటే ఏమిటండి? డిస్పాషన్, ఆసక్తి లేకుండా ఉండడం అండి. సమస్త భోగములందు మనకి దేని పట్ల కూడా తృష్ణ లేకపోవడం, అది వైరాగ్యం అంటే. ఇది ఉండాలి. వైరాగ్యము లేకుండా మాత్రము సాధన జరగదు. అభ్యాసం కూడా ఉండాలి. వైరాగ్యం ఉందండి అని చెప్పి ఖాళీగా కూర్చోవడం కాదు, అభ్యాసము చేయాలి. రెండూ ఉండాలన్నమాట. ఒకటి నెగిటివ్గా, ఒకటి పాజిటివ్గా అనమాట అండి. నెగిటివ్ ఏంటంటే వైరాగ్యము, దానివల్ల ఇతర వస్తువుల పట్ల, ఇతర విషయాల పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. అప్పుడు ఆత్మతత్వాన్ని గురించినటువంటి అభ్యాసం చేస్తూ ఉండాలి. రెండు. వైరాగ్యం ఎలా కలుగుతుందండి అంటే దోషాన్ని దర్శిస్తూ ఉండడం వలన వైరాగ్యం కలుగుతుందండి. వైరాగ్యము ఏమన్నారంటే వివేక చూడామణిలో, ఒక్క నిమిషం శ్లోకం తీస్తాను. వైరాగ్య బోధౌ పురుషస్య పక్షివత్ పక్షౌ విజానీహి విచక్షణత్వం. ఏమన్నారంటే వైరాగ్యము, అభ్యాసము, ఇక్కడ జ్ఞానం అని అన్నారు. ఆ రెండూ కూడా పక్షికి రెండు రెక్కల లాంటివి. మోక్షము కాంక్షించేటటువంటి సాధకుడు అనే పక్షికి రెండు రెక్కల లాంటివి. రెండూ ఉండాలి. ఏ ఒక్కటి లేకపోయినా అది ఎగరలేదు కదా పక్షి. అలానే అభ్యాస వైరాగ్యాలు రెండూ ఉండాలన్నమాట అండి. అందులో వైరాగ్యం గురించి చెప్పారు, ఎంత చక్కగా చెప్పారంటే బాహ్య విషయాలతో సంపర్కాన్ని తగ్గించుకోవాలి, వాటి పట్ల ఆసక్తిని వదిలిపెట్టాలి. ఎట్లా? దోష దర్శనం చేస్తూ ఉండాలి. ఇదంతా మిథ్య, ఇది అశాశ్వతము, మిథ్య, ఈ మాట గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. తాడుని చూసి మనం ఎలా అయితే పాము అని అనుకుంటున్నామో, ఈ సమస్త ప్రపంచాన్ని మనము ఆత్మస్వరూపంగా ఉన్నది ఇది, దీనిని మనం ఇలా నామరూపాలుగా చూస్తూ ఇదే సత్యమని అనుకుంటున్నాం. ఇదంతా కనబడినట్లుగా సత్యము కాదు సుమా అని తెలుసుకుంటూ ఉండాలండి. బంధాన్ని కలిగిస్తున్నాయి వీటిని కోరుకోవడం వలన. ఆత్మను పక్కన పెట్టి, ఈశ్వరుణ్ణి పక్కన పెట్టి ఇవే నాకు కావాలి అని అనుకున్న దశలో ఇవన్నీ కూడా మనల్ని బంధిస్తాయి, ఈ కోరికలు అవన్నీ అనేటటువంటి జ్ఞానం వలన వైరాగ్యం కలుగుతుందండి. దీనికి ఏంటంటే వైరాగ్యము కావాలి అంటే లక్ష్యాన్ని ముందర మనము నిశ్చయంగా ఉండాలండి. నా లక్ష్యము ఏదో నా జీవితం సాఫీగా సాగిపోవాలి, లేదా నా పిల్లలు అందరూ బాగుండాలి, నాకు బాగా ధనం ఉండాలి, ఇది అయినప్పుడు అభ్యాస వైరాగ్యాలు కాదు. అటువంటి వారికి చెయ్యట్లేదు ఈ బోధ, గుర్తుపెట్టుకోవాలి. భగవద్గీత ఎవరికి బోధ జరుగుతున్నది అన్న విషయంలో డౌట్లు రాకూడదండి మనకి. ఎవరికైతే మోక్షము కావాలో, ఎవరికైతే ప్రపంచంలోని సుఖాలు అశాశ్వతాలు అని తెలుసుకున్నారో,
ఎవరికి శాశ్వతమైన సుఖాన్ని వెదుకుతున్నారో అటువంటి జిజ్ఞాసువులకి ముముక్షువులకి భగవద్గీత బోధ ఫస్ట్ అది. సరే మరి కొంతమందికి అంతగా లేకపోయినా వచ్చాం కదండి అంటే వచ్చినందుకు గాను అట్లీస్ట్ ఆ భావనల్ని పెంచుకోండి అంతే. పెంచుకోవాలి మనం. అది ఆ లక్ష్యము ఆత్మజ్ఞాన ప్రాప్తి లేదా భగవత్ ప్రాప్తి అయి ఉండాలి. ఫస్ట్ లక్ష్యాన్ని ఫిక్స్ చేసుకుని అప్పుడు ఏం చేయాలండి, ఆ లక్ష్యానికి ఏదైతే ఆటంకంగా ఉన్నాయో వాటన్నిటినీ దూరం పెట్టేయాలంతే. ఇప్పుడు ఎవరికైనా మనం ఎప్పుడు చదువు ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం, అబ్బాయికి మంచి ర్యాంక్ రావాలని ఉందనుకోండి, దానికి ఆటంకాలుగా ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్లు ఇలాంటివన్నీ సోషల్ మీడియా అంతా పక్కన పెట్టేస్తారు. వాళ్ళు అసలు ఫోన్ ఆఫ్ చేసేస్తారు, వాళ్ళ దగ్గర ఫోన్ ఉండదు. ఎప్పుడు టాపర్లు ఇదే చెప్తూ ఉంటారు, 11-12 గంటలు చదువుకుంటూ ఉంటారు. ఉత్తి ఫోన్ ఆఫ్ చేసి పెడితే కుదరదు, చదువుకోవాలి కూడా. వైరాగ్యం ఏంటంటే ఫోన్ ఆఫ్ చేయడం లాంటిది, ఆ చదువుకోవడం ఏంటంటే అభ్యాసం లాంటిది, రెండు ఉండాలి. అలా అన్నమాట అండి. గ్రంథ పఠనం చేస్తూ బోధలు వింటూ ఉండడము, దాన్ని కేవలం వినడమే కాదు ఆచరణలో పెడుతూ ఉండడం, ఆ విన్న వాటిని జీవితంలో మనం అమలు పెడుతూ ఉండడం, ఆచరణలో పెడుతూ ఉండడం, ఇది నిరంతరము చేస్తూ ఉండాలండి. ఇంకొకటి ఆత్మ గ్రంథ పఠనం అంటే ఏ గ్రంథ పఠనం అండి, ఆత్మతత్వాన్ని గురించి బోధించినటువంటి గ్రంథాలు చదువుతూ ఉండాలి. ఏమంటే మాకు ఇంకా అంతగా అర్థం కావట్లేదు, కనీసం పురాణాలైనా వినాలన్నమాట. కానీ పురాణాలు ఇవి ఒక స్థాయి అండి. డెఫినెట్గా ఆత్మతత్వాన్ని గురించినటువంటి బోధ మాత్రము ఇవే చదవాలి. భగవద్గీత ఇలాంటి ప్రకరణ గ్రంథములు, ఇంకా ఉపనిషత్తులు మొదలైనటువంటివి అంతే. గురు బోధలు వినడము ఇట్లాంటివి. లేకపోతే ఇంకో తక్కువ స్థాయిలో మంత్ర జపములు చేసుకోవడం, పూజలు, ఇవన్నీ ఇంకా తక్కువ స్థాయి. కానీ అవైనా చక్కగా నిష్కామంగా చేయడం అన్నా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అది మెల్లిగా ఆ సాకారం అనే మనం పూజ చేస్తున్నటువంటి దేవుడు కేవలము ఆ విగ్రహంలోనే లేడు, సర్వత్రా ఉన్నాడు అన్న భావనలోకి ఎదగాలండి ఎప్పటికైనా. ఈ సర్వత్రా సర్వవ్యాపకంగా ఉన్నాడు భగవానుడు అనేటటువంటిది తెలియకుండా అసలు మనం సాధనలోకి ప్రొసీడే అవ్వలేమండి. ఎంతసేపు కూడా నేను అనుకున్న నా ఇష్టదైవం మాత్రమే, ఆ విగ్రహంలో మాత్రమే, ఆ ఒక ఫలానా గుడిలో మాత్రమే భగవంతుడు ఉన్నాడు అనుకున్నప్పుడు ఇది ఇంకా మనం చాలా దూరంగా ఉన్నట్టు ఈ మొత్తం తత్వానికి. అది ఎదగాలి, మనం అలవాటు అర్థం చేసుకోవాలి. భగవానుడే చెప్తున్నాడు కదా, ఆయన మీరు వింటున్నారు కదా, సర్వభూతస్థం ఆత్మానం అని చెప్తున్నారు కదా. ఆత్మ అంటే ఏమిటనుకుంటున్నారు మరి? అదే కాబట్టి చెప్తూనే ఉన్నాడు తత్వాన్ని భగవానుడు. అది మనం పట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా అభ్యాసము వైరాగ్యము, అభ్యాసమే నేను ఇప్పుడు చెప్పాను, గ్రంథ పఠనము, బోధలు వినడము, ఆచరణలో పెట్టడము, మంత్రజపము, పూజ మొదలైనటువంటివి. సాకార భక్తియే కాకుండా నిరాకారంలో కూడా భావన చేస్తూ ఉండడము, ధ్యాన యోగాభ్యాసం చేసుకుంటూ ఉండడము. అంతేకాకుండా దోష దర్శనం, వైరాగ్యానికి విషయ ఆకర్షణలు తొలగడానికి, వాటి పట్ల అవేమీ శాశ్వతము కాదు, ఎండమావులలో నీరులాగా దాహాన్ని తీర్చలేవివి, శాశ్వతమైన సుఖాన్ని అందివ్వలేవు. ఒక సుఖము, ఒక కోరిక తీరితే సుఖము అని అనుకున్నది ఎవరో ఒక ఆయన కనిపెట్టారట. ఆయన ఏమన్నారంటే, ఒక కోరిక తీరాక ఆ తీరిన సుఖము 6 నిమిషాలు ఉంటుందిటండి మనిషికి, మనసుకి. వెంటనే ఇట్ గోస్ టు ద నెక్స్ట్ కోరిక, అక్కడి నుంచి వెంటనే నెక్స్ట్ కోరిక మీదకి వెళ్ళిపోతుందిట. ఒక ఆయన అనాలిసిస్ చేసి రీసెర్చ్ చేసి చెప్పారటండి, ఒక కోరిక తీరాక మనకి కలిగినటువంటి సుఖము 6 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అబ్బా ఎంత తాత్కాలికంగా ఉన్నది ఇది చూడండి. ఇట్లా మనం ఆలోచన చేస్తూ ఆ వైరాగ్యాన్ని బాగా వృద్ధి చేసుకుంటూ ఉండాలి. మనకి మనమే అనుకుంటూ ఉండాలి. 2 చెప్పారు ఇక్కడ. ఏమన్నారు? ఆత్మను గురించి తెలుసుకోవడం అభ్యాసము, అనాత్మను వదులుకోవడము వైరాగ్యము. ఇందులో కూడా ఆర్డర్ కూడా ఇంపార్టెంట్ అండి. అభ్యాసంతో ప్రారంభం చేయాలి. అసలు ప్రారంభంలో మనకి ఎంతో కొంత తెలియాలి. లక్ష్యము ఏమిటి, నేను సాధించవలసింది జీవితంలో అనేది తెలియాలి. దానికి వైరాగ్యము తోడవుతుందన్నమాట. దీని గురించి కూడా కొంచెం చెప్పవలసింది ఉన్నది, కానీ కొంచెం మీకు ఓవరాల్గా ఐ థింక్ భావన అర్థమైంది అని భావిస్తున్నాను. ఇక్కడతో దీన్ని ఆపుతున్నాను. తర్వాత 36వ శ్లోకము. అసంయతాత్మనా యోగః దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతత శక్యో వాప్తుముపాయతః. లాస్ట్ లైన్లో వశ్యాత్మనా తు యతత శక్యః అవాప్తుం ఉపాయతః, అది అక్కడ పద విభజన. అసంయతాత్మన యోగ అంటే నిగ్రహించబడని మనసు గలవానిచే యోగము
దుష్ప్రాప, పొందటానికి చాలా కష్టము. ఇది అని మేమత అన్నమాట. మేమతి నా నిశ్చయము. దీనికి భిన్నంగా దీనికి భిన్నంగా యతత ప్రయత్నశీలుడై వశ్యాత్మన వశము చేసుకోబడిన చిత్తము గలవాని చేత ఉపాయత పైన బోధించినటువంటి ఉపాయాదుల ద్వారా అవాప్తుం శక్య పొందడానికి శక్యమైనది. ఏమిటి? యోగం అన్నమాట. పైన చెప్పినటువంటి యోగం. మనోనిగ్రహము లేనివాని చేత యోగము పొందశక్యము కానిది. ప్రయత్నశీలుడై వశము చేసుకున్న చిత్తము గలవాని చేత పూర్వోక్తం అంటే పూర్వము చెప్పబడినటువంటి ఉపాయముల ద్వారా ఈ యోగము పొందడానికి సాధ్యము అని నా అభిప్రాయము. యోగము సిద్ధించట్లేదు అంటే దానికి కారణం ఏంటంటే మనస్సు నిగ్రహించబడట్లేదు అని. దానికి అభ్యాసము కుదరట్లేదు, వైరాగ్యం ఇంకా సరిగ్గా కలగలేదు అని గుర్తు అన్నమాట అండి. అటువంటి వాడు అసంయతాత్ముడు. అటువంటి వాడికి యోగం పొందడం చాలా కష్టం. అలా కాకుండా చక్కగా ప్రయత్నం చేస్తూ ఉంటే మనసు తప్పక స్వాధీనం అవుతుంది. అది ఇంతవరకు చెప్పారు, సాధన చెప్పారు. అయితే అర్జునుడికి ఒక ప్రశ్న మళ్ళీ వచ్చిందండి. ఇప్పుడు ఒకానొకడు అభ్యాసం చేస్తూ ఉన్నాడు, ధ్యాన యోగాన్ని అభ్యాసం చేస్తూ ఉన్నాడు. పుణ్యము కోరుతూ మనం ఏదైనా పూజలో అవి చేస్తుంటే పుణ్యాన్ని కోరుతూ ఉంటాం, దానివల్ల మంచి కలగని అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం చూసారా. అట్లా పుణ్యాన్ని కోరుతూ కర్మలను చేయడం మానేశాడు, వదిలిపెట్టేశాడు. ఎందుకంటే నిష్కామ కర్మయోగం చేస్తున్నాడు అనమాట. కోరికలతో కర్మలు చేయడం మానేశాడు, యోగాభ్యాసం ప్రారంభం చేశాడు. కానీ ఓకే, యోగం సిద్ధిస్తే మోక్షం వచ్చేస్తుంది. కానీ ఒకవేళ యోగం సిద్ధించలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఈ లోపల అతడు మరణించే సమయం వచ్చేసింది. ఆ మరణ సమయంలో ఇంకా ఎప్పుడైతే సిద్ధి కలగలేదో మనసు చెదిరిపోతుంది. యోగం నుంచి అతడు ఆ యోగ స్థితిలో ఉండలేడు. భగవంతుడి స్మరణ కానీ ఆత్మతత్వ అనుసంధానం కానీ చెయ్యలేకపోతాడు. అప్పుడు అతడికి ఏ గతి పడుతుంది అంటే, సాధన పూర్తి అవ్వకుండానే ఒకానొక జీవి మరణించాడు. అప్పుడు అతడికి ఏమవుతుంది? అతడు చేసినటువంటి సాధన వృధా అయిపోతుందా అని అర్జునుడి ప్రశ్న. చాలా చక్కటి ప్రశ్న అండి. తెలియాలి మనకి, తప్పకుండా దీని గురించి తెలియాలి. ఈ ఫస్ట్ 37వ శ్లోకం చెప్పేసి ఆపుతాను ఇవాళకి. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతః యోగాచలిత మానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. శ్రద్ధయా ఉపేతః, శాస్త్రవాక్యాలయందు విశ్వాసంతో ఉపేతః కూడినవాడై, అయతి ప్రయత్నం ఇంకా పూర్తి కాలే, ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు కానీ ప్రయత్నము పూర్తి కాలేదు. సో ప్రయత్నము లేని సాధకుడు యోగాత్ యోగాభ్యాసము నుండి చలిత మానస చెదరిన మనసు గలవాడు యోగ సంసిద్ధిం అప్రాప్య యోగ సిద్ధిని పొందకుండానే కాం గతిం గచ్చతి ఎటువంటి ఫలితాన్ని పొందును. శ్రద్ధతో కూడిన వాడే అయినా కానీ కూడా ప్రయత్నము పూర్ణంగా చెయ్యకపోవడం వలన యోగము నుండి చెదరిన మనస్సు కలవాడు యోగ సిద్ధిని పొందకుండా ఎటువంటి ఫలితాన్ని పొందును. సిద్ధి పొందలేదు, బట్ సక్సెస్ అవ్వలేదన్నమాట. సో అతనికి ఏం జరుగుతుంది అని, ఆయుష్ తీరి మరణించవచ్చు. కనుక అది ఎటువంటి గతి అంటే ఒకవేళ మరణిస్తే ఏమవుతుంది అని. ఎందుకంటే చలిత మానస అంటే చెప్పాను కదా, మరణంలో మనస్సు ఇటు భగవంతుడిపైన లేదు, ఇటు ఆత్మజ్ఞాన సిద్ధిని పొందలేదు. ఆత్మతత్వాన్ని అనుసంధానం చేసుకుంటూ శరీరమే మరణిస్తున్నది, నాకు మరణము లేదు. నా జాయతే మ్రియతే వా కదాచిత్ వచ్చింది కదా. అలాగే చాలా శ్లోకాలు వచ్చాయి మనకి 2వ అధ్యాయంలో. వాసాంసి జీర్ణాని యథా విహాయ దేహినోస్మిన్ యథా దేహే. ఇట్లాంటి అనుసంధానం తత్వాన్ని తెలుసుకోవడం వలన శరీరానికే మరణము, ఆత్మగా నేను ఎప్పుడు ఉన్నాను అనేది అంత భావనలో లేదు, భగవంతుడి స్మరణ కూడా లేదు. పోనీ అప్పుడు మరణిస్తే ఏం జరుగుతుంది అని. ఎందుకంటే ఇవన్నీ అవసరం అండి. కొన్ని జన్మలు పట్టచ్చు మనకి, సాధనలు కొన్ని జన్మలు పడతాయి. కొంతమందికి అదృష్టం ఉంటే పూర్వజన్మలో అయిపోయి ఉంటే ఈ జన్మలోనే అయిపోవచ్చు మనకి. దానికే మనం ఏం చేసుకోవాలి, మన లక్ష్యం ఈ జన్మలోనే సాధించాలని ఉండాలి. పర్లేదులే మెల్లిగా చేసుకుంటాం, 10 జన్మలైనా పర్వాలేదు అని అనుకోకూడదండి. కానీ అలా పట్టచ్చు, కొంతమందికి సమయం పట్టవచ్చు. కాబట్టి ఇలాంటి ప్రశ్న తప్పకుండా వస్తుంది, మధ్యలో మరణించిన వారికి ఏం జరుగుతుంది అని. ఇక్కడ ఆపుతాను నేను. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం 38వ శ్లోకం నుంచి కంటిన్యూ చేసుకుందాం. ఆల్మోస్ట్ ఇంకా దీని గురించే చర్చ ఉంటుందన్నమాట.
అది నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి. ఇవాళకి చాలు. కొంచెం కొన్ని భావాలు నేను తొందరగా చెప్పేశానంటే పూర్తిగా ఇంకా వివరణలోకి వెళ్ళలేదు. అర్థమైనంత మటుకు చెప్తే చాలు అని ఊరుకుంటున్నాను, ఎందుకంటే లేట్ అవుతోంది. ఈ 6వ అధ్యాయము ఆ 32వ శ్లోకాన్ని ఎప్పటికైనా దాటుతానా అని అనుకున్నాను నేను. ఇవాళ భగవంతుడి దయ వల్ల పూర్తి అయ్యింది అది. ఆ 32వ శ్లోకము అంటే మెయిన్ తత్వబోధ అన్నమాట అది. సరేనండి, చాలు. ఇంకా మళ్ళీ మండే మనము కంటిన్యూ చేద్దాం. 38వ శ్లోకం నుంచి కంటిన్యూ చేసుకుందాం. 38, 37 చూస్తాను నెంబరు. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. మెమరైజ్ చేస్తున్న వాళ్ళకి కొంచెం కష్టం అవ్వచ్చు, వెనక పడుతున్నాను సిలబస్లో. ముందరకు వెళ్ళిపోతానులేండి. ఈ తర్వాత 10 శ్లోకాలు కూడా ఒకే దాంట్లో వెళ్ళిపోతాయి, ఎందుకంటే చిన్న చిన్నది భావాలు. ఆ తర్వాత మళ్ళీ 7 మళ్ళీ కొంచెం 7వ అధ్యాయం నుంచి భక్తి అత్యద్భుతంగా ఉంటాయి బాబోయ్. ఆ శ్లోకాలు ఎంత బాగుంటాయో. అది 7వ అధ్యాయం నుంచి మళ్ళీ కొంచెం వివరణ తర్వాత విధిగా చేసుకుందాము. సరే, చాలండి. జయ గురుదత్త. క్లాస్ క్లోజ్ చేస్తాను.